జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 133వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. గత వారం జరిగిన గ్లోబల్ రౌండప్లో ప్రేక్షకులు తమ స్పందనని కమెంట్స్ రూపంలో తెలియజేశారు. వాటిని ర్యాండమ్గా పిక్ చేయడం జరిగింది. వాటిని ఒకసారి చూద్దాం. చూసారు కదా, అది గత వారం వచ్చినటువంటి కొన్ని కమెంట్స్. ఈ వారం మనం 133వ ఎపిసోడ్లోకి ఎంటర్ అవబోతున్నాము. ఈ వారం చాలా కీలకమైన పరిణామాలు జరిగాయి. రిపబ్లిక్ డేకి ప్రత్యేక అతిథిగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ రావడం జరిగింది. మ్యాక్రాన్ పర్యటన కేవలం రిపబ్లిక్ డే ఉత్సవాలే కాదు, ఇంకా అనేక కీలకమైన ఒప్పందాలకు కూడా శ్రీకారం చుట్టింది. అండ్ మరొక వైపు రామ జన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత కూడా కొన్ని దేశాల్లో అభ్యంతరాలు, వాటికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఇంకా కీలకమైన పరిణామాలు ఆయా దేశాల్లో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. 133వ ఎపిసోడ్లో అంతర్జాతీయ పరిణామాల్ని విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం పాజిటివ్ అంశాల్లో మొట్టమొదట కనబడుతున్నది మ్యాక్రాన్ విజిట్ టు ఇండియా. భారత పర్యటనలో మ్యాక్రాన్ ఉండడము, ఈ మ్యాక్రాన్ పర్యటనలో కీలకమైన ఒప్పందాలు కూడా చోటు చేసుకున్నాయి. ఒకసారి హైలైట్స్ చెప్తారా? మనకు ఫ్రాన్స్ కి భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి మైత్రి చాలా పటిష్టమైనటువంటి మైత్రి. ఇది ఈ రోజుది కాదు, గత 40-50 సంవత్సరాల నుంచి కూడా మనకు ఫ్రాన్స్ మనకు అవసరమైనప్పుడు మన పక్షాన్ని నిలబడ్డటువంటి ఒక శక్తి. యూరోప్ అంతా కూడా మనకు వ్యతిరేకంగా ఉన్న రోజుల్లో కూడా ఫ్రాన్స్ మనకు సహాయం చేసినటువంటి రోజులు ఉన్నాయి. మనకు గతంలో జాగువార్ లాంటివి వాళ్ళు ఇచ్చారు, అలాగే స్కార్పియన్ సబ్మరీన్స్ ఇచ్చారు. మనకు గతంలో చాలా సహాయాలు చేశారు వాళ్ళు. ప్రపంచమంతా మన మీద ఆంక్షలు విధించినప్పుడు, మనము న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు మన మీద ఆంక్షలు విధించినప్పుడు ఫ్రాన్స్ మన మీద ఎటువంటి ఆంక్షలు విధించలేదు. అందుకని మన మీద ఒక విధమైనటువంటి మారల్ లెక్చర్ ఇచ్చేటువంటి యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, వాళ్ళకి చాలా భిన్నంగా ఫ్రాన్స్ ఎప్పుడు కూడా మనకు మిత్రదేశంగానే ఉండింది. అంతేకాదు మనకు ఫ్రాన్స్కి మధ్యలో ఉన్నటువంటి సెక్యూరిటీ పరమైనటువంటి ఏదైతే మైత్రి ఉన్నదో దాన్ని పురస్కరించుకుని ఈవెన్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఫ్రాన్స్ మన తరపున నిలబడినటువంటి ఒక బలమైనటువంటి మిత్రుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈవెన్ రష్యా కొన్ని అంశాల్లో మనకు కంప్లీట్గా 100% మన పక్షాన్ని రాకపోయినా కానీ కూడా ఫ్రాన్స్ మాత్రం మన పక్షాన్ని నిలబడినటువంటి విషయాలు మనం చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టికల్ 370 సవరణ తర్వాత కశ్మీర్కి సంబంధించి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా ఏవో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని వీటో చేసినటువంటి మొట్టమొదటి దేశం ఫ్రాన్స్. కాబట్టి ఫ్రాన్స్ కి మనకు ఉన్నటువంటి మైత్రి చాలా పటిష్టమైనది. గతంలో 2023లో బెస్టైల్ డే సెలబ్రేషన్స్ రోజు ప్రధాని మోదీ గారిని అక్కడ చీఫ్ గెస్ట్ గా వాళ్ళు ఇన్వైట్ చేశారు. దానికి ప్రతిస్పందనగా మనం రిపబ్లిక్ డే పీరియడ్ కి ఆయన ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా కీలకమైనటువంటి అంశాలలో చర్చలు జరుగుతున్నాయి. మొట్టమొదటిది మనం గ్లోబల్ రౌండప్ లో మనం చర్చించినటువంటి విషయం, మన ఐఎన్ఎస్ విక్రాంత్ కి కావాల్సినటువంటి 26 రఫైల్ మెరైన్ వర్షన్స్. అంటే చిన్నవి ఉంటాయి, ఎందుకంటే మామూలు ఎయిర్ ఫోర్స్ కి అయితే పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద చాలా తక్కువ రన్వే ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. రఫైల్లే అవి కూడా కొనడానికి మనం నిర్ణయించుకున్నాము. సో 26 రఫైల్స్ గురించి చర్చలు జరుగుతుంది. ఇన్ ప్రిన్సిపల్ మనం ఒప్పుకున్నాం, అవే కొంటామని చెప్పాము. అమెరికాకు సంబంధించినటువంటి F-18 ని మనం రిజెక్ట్ చేసాము. కరెక్ట్, మనం ఇదివరకు డిస్కస్ చేసాం కూడా, చర్చించాం మనం దాని గురించి. సో హార్నెట్ మనం రిజెక్ట్ చేసాము అమెరికాది. సో ఇది ఒకటి చాలా సీరియస్ గా నడుస్తున్నది. రెండవది 3 స్కార్పియన్ క్లాస్ సబ్మరీన్స్ కూడా మనం ఫ్రాన్స్ నుంచి కొనడానికి సిద్ధపడుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మనకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గతంలో మనకు అమెరికా తోటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం వాళ్ళతోటి న్యూక్లియర్ డీల్ చేసుకున్నా కానీ కూడా దానివల్ల మనకేం లాభం చేకూరలేదు. ఎందుకంటే వాళ్ళు మన మీద ఏవైతే పెనాల్టీస్, మనం ఒకవేళ న్యూక్లియర్ కంటామినేషన్ లీక్ అవుతే కనుక ఆ కంపెనీ మీద మనం వేసేటువంటి పెనాల్టీస్ ని రెస్ట్రిక్ట్ చేయడానికి వాళ్ళ మన మీద
చాలా క్లాజులు పెడితే దాన్ని మనం తిరస్కరించాం. దాంతో అమెరికా నుంచి మనకు న్యూక్లియర్ ప్లాంట్స్ రావట్లేదు. ఫ్రాన్స్ ఇప్పుడు ముందుకు వచ్చి మనకు చాలా న్యూక్లియర్ ప్లాంట్స్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది. కాబట్టి అదొక మేజర్ అడ్వాంటేజ్. అంతేకాదు సఫ్రాన్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక ఇంజిన్ ఉన్నది, చాలా స్పెషలైజ్డ్ ఎయిర్ ఫోర్స్ ఇంజిన్ అది. దానిని మనం భారతదేశంలో తయారు చేయడానికి ఫ్రాన్స్ భారతదేశం ఇద్దరు కలిసి జాయింట్ గా దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకువెళ్ళడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇదేంటంటే మనకు G414 ఏదైతే ఉందో, మనం అమెరికాతో ఒప్పందం చేసుకున్నామో జనరల్ ఎలక్ట్రిక్ సంబంధించి మన తేజస్లో పెట్టడానికి, ఆ తేజస్లో పెట్టవలసిన ఇంజన్ కి ప్రత్యామ్నాయంగా సఫ్రాన్ కూడా మనం చూస్తున్నాం. సఫ్రాన్ కావచ్చు, 414 కావచ్చు, లేదా భారతదేశంలోనే తయారు చేస్తున్నటువంటి ఇంజన్ కావచ్చు, 2-3 ఆప్షన్స్ పెట్టుకుంటున్నాం తేజస్ లో. రేపటి రోజు GE మనకు నిజంగా ఎవరితోనో యుద్ధం వచ్చినప్పుడో లేదా అవసరం ఉన్నప్పుడో GE మనకు ఇంజన్స్ ఇవ్వము అంటే మన పరిస్థితి ఏంటి? అందుకని ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం. దానికి సఫ్రాన్ ఫ్రాన్స్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఇన్ని రంగాలలో మనకు ఫ్రాన్స్ కి చర్చలు జరుగుతున్నందువల్ల ఇమాన్యుయల్ మక్రాన్ భారతదేశం పర్యటన అనేది చాలా కీలకమైంది. ఈ పర్యటనలో నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది, నేను చదువుతున్నప్పుడు అనిపించింది. మీరు చాలా సార్లు ఈ మాట చెప్పారు, మన దగ్గర డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన అంశాలను మీరు పదే పదే చెప్తూ ఉంటారు. ఇది ఒక నిజంగా ప్రపంచ దేశాల్లో ఎవరూ చేయనంత ట్రాన్సాక్షన్స్ లో మనం ఒక ముందడుగు వేసాము, అద్భుతంగా మనం UPI పేమెంట్స్ కానివ్వండి ఇవి చేస్తున్నామని. సో ఇప్పుడు సరే, చాలా కీలక ఒప్పందాలు, MOUలు, పెద్ద పెద్ద విషయాలు మీరు ఎట్లాగో చెప్పండి. బట్ ఆసక్తికరంగా అనిపించింది, ఐఫిల్ టవర్ దగ్గర మనం UPI ట్రాన్సాక్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ మనకు కీ అనౌన్స్మెంట్స్లో భాగంగా ఇది కూడా ఒకటి వచ్చిందని విన్నాను. అండ్ ఇంకోటి 2026ని 2026 సంవత్సరాన్ని భారత్ ఫ్రాన్స్ మధ్య ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ అని చెబుతూ ఉన్నారు. సో 2026ని ఆల్రెడీ ఆ సంవత్సరాన్ని నిర్ధారించుకోవడం దేనికి సంకేతము? అండ్ ఫ్రాన్స్ భారత్ల మధ్య ఇంకా ఎటువంటి ఒప్పందాలు జరిగాయి, కొంచెం డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? మనకు డిఫెన్స్ రంగంలో ఇద్దరు కలిసి జాయింట్ రీసెర్చ్, జాయింట్ ప్రొడక్షన్ చేయడానికి సిద్ధపడుతున్నారు. దానికి చర్చలు జరుగుతున్నాయి. సో చాలా అంశాలలో మనకి ఏవైతే క్రిటికల్ టెక్నాలజీస్ లేవో, క్రిటికల్ టెక్నాలజీస్ మనం రష్యా మీద డిపెండ్ అయి ఉన్నామో, రష్యాకి ప్రత్యామ్నాయంగా మనం అమెరికా దగ్గరికి వెళ్తే కనుక, అమెరికా మనకు తెలుసు ఎటువంటి దేశమో, అది అమెరికాని ఎవరు కూడా నమ్మేటువంటి దేశం కాదు అది. కాబట్టి మనకు ఈవెన్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి మనం తెచ్చుకున్నా కానీ కూడా క్రిటికల్ టెక్నాలజీ వచ్చేసరికి ఇజ్రాయెల్ కూడా అమెరికా పర్మిషన్ లేదు, వాళ్ళు ఇవ్వడానికి వీలు లేదు వాళ్ళకు. కాబట్టి మనకు నిజంగా రష్యాకి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే ఫ్రాన్స్ ఉన్నది. అందుకనే ఈ రాబోయే 2 సంవత్సరాలలో మనం ఈ క్రిటికల్ టెక్నాలజీస్ లో జాయింట్ రీసెర్చ్, జాయింట్ ప్రొడక్షన్ అన్నది మనం చేపట్టబోతున్నాం. కాబట్టి 2026ని అలా నిర్ణయించారు. అంటే 2026 లోపు ఈ ఒప్పందాలన్నీ జరిగిపోతాయి. కాబట్టి ఈ ఒప్పందాల యొక్క పరిణామం మనం 2026లో మనం చూడబోతున్నాము. చాలా ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు రష్యాకు ఉన్నటువంటి బ్రహ్మోస్ ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. అటువంటి సక్సెస్ స్టోరీస్ ఫ్రాన్స్ తోటి మనము బహుశా 4-5 అంశాల్లో మనం చూడబోతున్నాం. సో అందుకని దాన్ని అలా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ UPI విషయానికి వస్తే కనుక జనవరి 25న అంటే మన రిపబ్లిక్ డే కంటే ఒక రోజు ముందర మోదీ గారును తర్వాత ఇమాన్యుయల్ మక్రాన్ జైపూర్లో రోడ్ షో చేశారు. జైపూర్లో రోడ్ షో చేసి అక్కడ హవా మహల్ దగ్గర షాపింగ్ వెళ్తూ అయోధ్య మందిరం యొక్క రెప్లికాని ఆయనకు బహుకరించడం జరిగింది ఇమాన్యుయల్ మక్రాన్కి. సరే, మనం ప్రపంచవ్యాప్తంగా ఏదో మస్జిద్ని ధ్వంసం చేసి అక్కడ మందిరం కట్టారు అని చెప్పేసి భారతదేశానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కి చాలా భిన్నంగా ఇమాన్యుయల్ మక్రాన్ దాన్ని తీసుకున్నారు. అంటే దాని మన మీద ఏదో మారల్ లెక్చర్ ఇవ్వడమో, సెక్యులరిజం పాఠాలు చదవడమో ఇటువంటి చేయలేదు. ఆయన లక్షణంగా తీసుకున్నారు. దాని పేమెంట్ UPIతో జరిగింది. సో అందుకని అది చాలా సింబాలిక్ అనమాట. అంటే ఆయనకు చెప్తున్నారు, మోదీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయనకు UPI టెక్నాలజీ అనేది ఎలా పనిచేస్తున్నది, ఎంత దేశవ్యాప్తంగా దాన్ని ఎలా విస్తృతంగా దాన్ని వాడగలుగుతున్నాము అని చెప్పేసి దాని గురించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడము. ఇమాన్యుయల్ మక్రాన్ కూడా అది సేమ్ టెక్నాలజీ ఫ్రాన్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఒప్పుకోవడం లాంటివి అక్కడ జరిగినాయి. సో ఏదో క్యాజువల్ గా షాపింగ్ వెళ్ళినట్టే ఉన్నారు, కానీ దీంట్లో 2 చాలా కీలకమైనవి. ఒకటి, రామ మందిరం ఆయనకు బహుకరించడం, అంటే సెక్యులరిజం పక్కన కంప్లీట్ గా పెట్టేశాము, ఇది మా సంస్కృతి అని చెప్పడం. రెండవది మన టెక్నాలజీ UPIని ఆయన ప్రదర్శించడం. ఈ 2 విషయాలు అక్కడ జరిగినాయి. ఆయన ఏమన్నారంటే 30,000 మంది విద్యార్థులు భారతదేశం నుంచి ఫ్రాన్స్కి వచ్చే దిశగా మేము ప్రయత్నాలు చేస్తాం రాబోయే కొన్ని సంవత్సరాల్లో, అది నా టార్గెట్, నేను దానికోసం పనిచేస్తానని చెప్పడం జరిగింది అది. కాబట్టి మనకు ఫ్రాన్స్ చాలా కీలకంగా మిత్రుడుగా ఉంటున్నాడు మనకు.
యూకే అయితే ఎనీవే అది అమెరికా యొక్క 51st స్టేట్ అని చెప్పొచ్చు. వాళ్ళకు ఇండిపెండెంట్ ఆలోచన అంటూ ఏమీ లేదు. జర్మనీ కూడా అదే పరిస్థితి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొత్తం వాళ్ళ ఆలోచన దృక్పథం అంతా అమెరికా కంట్రోల్ చేస్తుంది. సో యూరోప్ లో ఉన్నటువంటి పెద్ద ఈ 2-3 దేశాలన్నీ కూడాను వాళ్ళు అమెరికా హస్తగతమై అమెరికా కంట్రోల్లో ఉన్నప్పుడు మన పక్షాన్ని నిలబడినటువంటి ఏకైక దేశం ఫ్రాన్స్. కాబట్టి ఈ విజిట్ ఏదైతే ఈ ఆయన భారతదేశానికి రావడం అన్నది చాలా కీలకమైంది. చాలా మనకు రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో మనకు స్ట్రాటజిక్ గా డిఫెన్స్ పరంగా ఇతరత్ర చాలా అంశాలలో మనకు చాలా లాభసాటి కాబోతుంది. సార్, అయితే ఇంకొక వైపు బ్రహ్మోస్ గురించి మనం గ్లోబల్ రౌండప్లో అనేక సార్లు చర్చించాము. బ్రహ్మోస్ అనేది భారత అమ్ముల పొదిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఇట్లాంటి బ్రహ్మోస్ మిజైల్ అంటే చైనా వెన్నులో వణుకు పుడుతోంది. ఇట్లాంటి బ్రహ్మోస్కి ఇప్పుడు మరొక అద్భుతమైనటువంటి ఒక మేజర్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. అది భారతదేశం సాధించింది. భారతదేశపు స్వదేశీ పరిజ్ఞానంతో ఫ్యూయల్ని, ఇంధనాన్ని దీనికి అందించడానికి ఆల్మోస్ట్ రెడీ అయినట్టుగా తెలుస్తుంది. టెస్టింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ద డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ DMSRDE దీన్ని తయారు చేసినట్టుగా తెలుస్తోంది కాన్పూర్లో. ఈ ఫ్యూయల్ ఇంపార్టెన్స్ గురించి చెప్తారా? బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ మిజైల్ అని ఇంకోటని రకరకాల ప్రయోగాలు మనం ఈ యొక్క గ్లోబల్ రౌండప్ మన 133 ఎపిసోడ్లో కనీసం ఒక 20-30 సార్లు చర్చించి ఉంటాం. బ్రహ్మోస్లో ఈ కొత్త వేరియంట్ దీన్ని పరీక్షించారని, దాన్ని పరీక్షించారని విజయవంతంగా అన్నీ జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఇంధనం కూడా స్వదేశీ పరిజ్ఞానం. ఇప్పటిదాకా రష్యా నుంచి మనం తీసుకుంటూ వచ్చాం, ఇంపోర్ట్ చేశాం కదా. సో ఈ ఇంధనానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తారా? అసలు ఏంటిది, దీని ప్రాధాన్యత ఏంటి? మనకు బ్రహ్మోస్ అన్నది మన సెక్యూరిటీ ఆపరేటర్స్ సంబంధించి చాలా చాలా కీలకమైనటువంటి ఒక అస్త్రం. కాబట్టి ఈ రోజు మన డిపెండెన్స్ రష్యా మీద దాంట్లో క్రమేపీ తగ్గించుకుంటూ వస్తున్నాం. మనము ఇప్పటికి కూడా కొంత క్రిటికల్ టెక్నాలజీస్ రష్యా నుంచి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. దానిని మనం ఇండిజినైజ్ చేసి మనం క్రమేపీ భారతదేశంలోనే తయారు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో కీలకమైంది, దాంట్లో వాడేటువంటి ఇంధనం ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అది మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. ఆ ఫ్యూయల్ ని మనం చాలా చాకచక్యంగా గత 10-12 నెలలలో దీన్ని బాగా క్షుణ్ణంగా మనదే రీసెర్చ్ సైంటిస్టులు అందరూ దాన్ని పనిచేసి దాని ప్రత్యామ్నాయం భారతదేశంలోనే తయారు చేశారు. దీన్ని ఇప్పుడు టెస్ట్ చేశారు. ప్రస్తుతానికి అది మంచి రిజల్ట్సే చూపించింది. ఫైనల్ గా అది ఆ మిసైల్ మీద దాన్ని ప్రయోగం చేసి అన్ని కండిషన్స్ లో టెస్ట్ చేయాలి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ మనకు రాజస్థాన్ డెజర్ట్ లో చాలా వేడిలో అది ఎవాపరేట్ అయిపోకూడదు. ఆ వేడిలో 50 డిగ్రీల సెల్సియస్ లో తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఆ ఫ్యూయల్ కు ఉండాలి. అలాగే లద్దాఖ్ లో మనం దాన్ని డిప్లాయ్ చేసామంటే -50 డిగ్రీల సెల్సియస్ లో అది ఐస్ అయిపోకూడదు, పిడచగట్టిపోకూడదు. కాబట్టి ఇటువంటి కండిషన్స్ అన్ని కూడా మనం దాంట్లో పెట్టామా. ఇవన్నీ టెస్ట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి టెస్టింగ్ ఫేజ్ లో ఉన్నది. అది ఇప్పటి వరకు మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే చాలా అద్భుతంగా మన భారతదేశంలో తయారు చేసినటువంటి ఫ్యూయల్ పనిచేస్తోంది అని మనకు తెలుస్తోంది. రాబోయే కొన్ని నెలల్లో దాన్ని కంప్లీట్ గా బ్రహ్మోస్ లో యూజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకు. దీనికి కారణం ఏంటంటే రేపటి రోజు రష్యా యుద్ధంలో వాళ్ళకు యుక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో వాళ్ళు సతమతం అవుతూ మనకు ఫ్యూయల్ సప్లై చేయకపోతే మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. రెండవది, రేపటి రోజు వాళ్ళు చైనా మీద ఆధారపడి ఎక్కువగా చైనా నుంచి వాళ్ళు కనుక అన్ని వాళ్ళ వాణిజ్యం అంతా చైనాతోనే ఉందంటే కనుక బహుశా చైనా రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు దీన్ని సప్లై చేయకపోవడమో లేదా సప్లైస్ ని కొద్దిగా డిలే చేయడం లాంటివి ఏమైనా చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనకు చైనాతో రేపు ఏమైనా ఘర్షణ వస్తేనో, పాకిస్తాన్తో ఘర్షణ వస్తేనో, మన దగ్గర ఇంధనం లేకపోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ఆత్మనిర్భరత పెంచుకుంటున్నాము. బ్రహ్మోస్ అన్నది చాలా కీలకమైంది. దాంట్లో మనం క్రమేపీ ఇప్పుడు ఆల్మోస్ట్ 70-80% వరకు ఇండిజినైజేషన్ అయిపోయింది. దాంట్లో చాలా కొద్ది కాంపోనెంట్స్ మాత్రమే ఇప్పుడు రష్యా నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేసామంటే మనం గత వారంలో బే ఆఫ్ బెంగాల్ లో దాన్ని 9 నుంచి దాన్ని ప్రయోగం చేసాం. మనము 800 నుంచి 900 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రెసిషన్ టార్గెట్, పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టేటువంటి ఎక్స్పెరిమెంట్ చేసాం మనం. అంటే గతంలో కూడా చేసాం, మనము చాలా షిప్లో చేసాం. ఇప్పుడు అస్త్రాన్ని టెస్ట్ చేయట్లేదు, షిప్ని టెస్ట్ చేస్తాం. అంటే ప్రతి షిప్ లో కూడాను దీన్ని కరెక్ట్ గా ఫైర్ చేయగలిగినటువంటి యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం మనం. మిసైల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ కొన్ని షిప్పుల్లో అది ఫైర్ కరెక్ట్ గా అవుతుంది, కొన్ని షిప్పుల్లో అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ వల్ల సరిగా అవ్వకపోవచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి లిటరల్ గా అన్ని వార్ షిప్స్ లో కూడా మనం టెస్ట్ చేస్తున్నాం. ప్లస్ ఎక్స్టెండెడ్ వర్షన్ టెస్ట్ చేస్తున్నాం.
మనకు రష్యా తోటి ఒరిజినల్ ఒప్పందం ప్రకారం అయితే 290 కిలోమీటర్ల వరకు మాత్రమే మనం కొట్టగలిగినటువంటి అస్త్రం మన దగ్గర ఉండేది. ఎందుకంటే మిసైల్ కంట్రోల్ రెజీమ్ ప్రకారం 300 కిలోమీటర్ కంటే ఎక్కువ ఫైర్ చేయడానికి వీల్లేదు, మనకు టెక్నాలజీ ఇవ్వడానికి వీల్లేదు రష్యా. అందుకని 290 కిలోమీటర్లు మాత్రమే కొట్టగలిగిన కెపాసిటీ మనకి ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మనం ఫిలిప్పీన్స్కి అదే అమ్ముతున్నాం, 290 కిలోమీటర్లు మాత్రం వెళ్ళగలిగినటువంటి బ్రహ్మోస్ అమ్ముతున్నాం వాళ్ళకి. కానీ మన దగ్గర ఇప్పుడు 800 నుంచి 900 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి బ్రహ్మోస్ మనం తయారు చేసుకున్నాం. దానిని బే ఆఫ్ బెంగాల్లో సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరిగింది. ప్లస్ దాని ఫ్యూయల్ కూడా మనం భారతీకరణ చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో క్రమేపీ మన అస్త్రాల శక్తి ఏదైతే ఉంటుందో, మన అంబుల పొదలో ఉన్నటువంటి అస్త్రాలను పెంచుకుంటున్నాము, కొత్త ఆవిష్కరణలు చేసుకుంటున్నాము. దీనివల్ల ఏ అమెరికా మీదనో, ఏ రష్యా మీదనో, ఏ ఇజ్రాయెల్ మీదనో, ఏ ఫ్రాన్స్ మీదనో డిపెండెన్సీ లేకుండా భారతదేశంలోనే మనము మన కాళ్ళ మీద నిలబడగలిగినటువంటి శక్తి మనం పెంచుకుంటున్నాం. రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల లోపు ఒక విధమైనటువంటి స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ మనకు రాబోతున్నది. ఆ దృష్ట్యానే ఇది ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా చాలా కీలకమైనవి. వండర్ఫుల్ సార్. ఇక నెక్స్ట్ అంశము, భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వానికి సంబంధించిన చర్చ నాకు తెలిసి నేను పుట్టినరోజు నుంచి జరుగుతూనే ఉంది. నేను జర్నలిజంలోకి వచ్చిన రోజు నుంచి ఈ యునైటెడ్ నేషన్స్ అనే మాట వచ్చిన ప్రతిసారి భారత శాశ్వత సభ్యత్వంపై చర్చ అని, లేకపోతే భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ గురించి అని ఈ చర్చ జరుగుతూనే ఉంది. కోర్స్ ఈ మాట అంటే కోర్స్ మీరు నన్ను కూడా తిట్టేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే ఈ ఐక్యరాజ్య సమితి అనేది ఇర్రెలవెంట్ అయిపోయింది అనేది మీరు చాలాసార్లు మాట్లాడిన మాటనే. బట్ స్టిల్ ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ ఉన్నటువంటి దేశాలు కొన్నే. అవి వాళ్ళ గుత్తాధిపత్యాన్ని వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తారు. సో భారత్కి శాశ్వత సభ్యత్వం అనే అంశము చర్చలోకే ఉన్న టైంలో ఎలాన్ మస్క్ లాంటి ఒక పేరెన్నికగనటువంటి వ్యాపారవేత్త, టెస్లా CEO, ప్రస్తుతం ట్విట్టర్ని తీసుకున్నటువంటి వ్యక్తి, ఎక్స్గా దాన్ని రూపాంతరం చెందింది. సో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ రోజున్న ప్రజలందరినీ, అంటే అన్ని దేశాలని దృష్టిలో ఉంచుకొని యునైటెడ్ నేషన్స్లో రీఫార్మ్స్ అంటారా దాన్ని కొంచెం మళ్ళీ మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఆయన చెప్పిన మాట. అండ్ అందులో భాగంగానే భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం గురించి ఆయన ప్రస్తావించారు. అండ్ హోల్ ఆఫ్రికా అంతా కలిసి కూడా వాళ్ళకు కూడా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అనేది ఆయన చెప్పిన మాట. సో ఈ రెండు అంశాల గురించి మీ విశ్లేషణ ఏంటి? అంటే ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశమైన భారతదేశాన్ని మీరు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పెట్టకపోవడం అనేది చాలా తప్పది. ఇది న్యాయం అంటూ ఆయన చెప్పడం జరిగింది ఫస్ట్. రెండవది, ఆఫ్రికన్ కాంటినెంట్ మొత్తానికి రిప్రజెంటేషన్ లేదు. ఆసియాలో చైనా ఉన్నది, మనకు రెండు అమెరికన్ కాంటినెంట్స్ కి USA ఉన్నది, యూరోప్ లో వచ్చేసి 3 దేశాలు ఉన్నాయి. కాబట్టి ఇది న్యాయంగా లేదు అన్నది ఆయన వర్షం. నిజంగానే మనకు చూస్తే కనుక 2వ ప్రపంచ యుద్ధంలో గెలిచినటువంటి దేశాలు మాత్రమే వాళ్ళ సభ్యత్వం పెట్టుకున్నారు. దాంట్లో ఓడిపోయినటువంటి దేశాలకు ఎటువంటివి ఇవ్వలేదు. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో పెద్ద శక్తులైనటువంటి వాళ్ళు ఎవరు? మనకు జర్మనీ ఉండేది, జపాన్ ఉండేది. సరే, వాళ్ళిద్దరు ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి ఎలాగో ఇవ్వలేదు. అప్పుడు గెలిచినటువంటి వాళ్ళు ఎవరు? అలైడ్ ఫోర్సెస్ లో UK, ఫ్రాన్స్, USA, యాక్సిస్ ఫోర్స్ లో మొదట ఉండి తర్వాత అలైడ్ ఫోర్సెస్కి వచ్చినటువంటి రష్యా, వీళ్ళు 4 పెట్టుకున్నారు. ఇక మిగిలిపోయిన 5వ సభ్యత్వం భారతదేశానికి ఇవ్వడానికి వాళ్ళు ఆఫర్ ఇస్తే అప్పటి ప్రభుత్వం మనకు తెలుసు, నెహ్రూ ప్రభుత్వం, మనకు కాదు చైనాకి ఇవ్వాలి అని చెప్పి ఆయన చాలా ఏదో గొప్పగా హుందాగా నోబెల్ ప్రైజ్ వస్తుంది అనుకున్నారో మరి ఏంటో తెలియదు, మనం తీసుకెళ్లి చైనాకి హస్తగతం చేశాం మనం. సో ఈ 5 సభ్యత్వం అన్నది ఎప్పుడో 1945-46 లో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు దాకా దాన్ని ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రపంచం 2వ ప్రపంచ యుద్ధంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి చాలా దూరం వచ్చేసింది. ప్రపంచం అంతా మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో మార్పులు చేయకపోతే కనుక యునైటెడ్ నేషన్స్ అన్నది దాని రెలవెన్స్ కోల్పోతుంది. దానివల్ల ఎవరికి పనికిరానటువంటి పరిస్థితి ఈరోజు రమారమి అదే పరిస్థితిలో ఉన్నది. గతంలో మనకు మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ ఉండేది, అది కంప్లీట్ గా ఫెయిల్ అయింది కాబట్టి 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఈ రోజు మనకు తెలుసో తెలియకో 3వ ప్రపంచ యుద్ధం అన్నది ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నది. మనకు కంప్లీట్ గా అంటే ఆ స్థాయిలో జరగకపోయినా కానీ కూడా ఏదో మనకు ఫర్ ఇన్స్టెన్స్ కరోనా లాంటివి రావడము, లేదా సైబర్ వార్ఫేర్ లాంటివి కావచ్చు, మనకు శాంతి లేదు, యుద్ధం లేదు కానీ శాంతి లేదు అన్నటువంటి పరిస్థితి, నో వార్ నో పీస్ అన్నటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ప్రపంచం అంతా ఉన్నది.
కాబట్టి ఇవన్నిట్లో కూడాను యునైటెడ్ నేషన్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. కాబట్టి కొత్త కొత్త సభ్యులను తీసుకొని దాన్ని మార్పు చేయాలి అన్నది అందరి అభిప్రాయమే. దాన్ని కూడా ఎలోన్ మస్క్ చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఆయన ఇంట్రెస్ట్ క్రమేపీ చైనా నుంచి భారతదేశం పట్ల మళ్ళుతోంది కాబట్టి భారతదేశానికి కొంచెం మంచి మాటలు చెప్పే ప్రయత్నం కూడా ఆయన చేస్తుండొచ్చు. అదే ఎలాన్ మస్క్ ఇంతకాలం మరి భారతదేశాన్ని గురించి ఎందుకు చెప్పలేదు, మరి ముందరే చెప్పుండొచ్చు కదా, ఆయన ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే కనుక ఆబ్వియస్లీ భారతదేశంలో ఆయనకు అర్థమైంది చైనాలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటే నష్టపోతామని తెలిసి క్రమేపీ భారతదేశానికి షిఫ్ట్ చేసేటువంటి ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి బహుశా ఆయన బిజినెస్ ఇంట్రెస్ట్ల దృష్ట్యా కూడా చెప్తుండొచ్చు. ఏదేమైనా కానీ కూడా యునైటెడ్ నేషన్స్ మార్పు చేసుకోకపోతే మాత్రం దాని ఉనికి అన్నది కోల్పోతుంది. దాన్ని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. సరిగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించి మనం కొన్ని మాట్లాడాల్సినవి ఉన్నాయి. ఒకటి, తాలిబాన్ లీడర్, మనం ఎన్నోసార్లు తాలిబాన్ల గురించి మాట్లాడిన ప్రతిసారి హక్కానీ నెట్వర్క్ గురించి మాట్లాడుతూనే ఉంటాము. బద్రుద్దీన్ హక్కానీ ఎవరైతే కీ తాలిబాన్ లీడర్ ఉన్నారో ఆయన ఇప్పుడు చార్జ్ ఆఫ్ డిఫెన్స్ అఫైర్స్ కి సంబంధించి ఆయన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్. ఆయన్ని భారత దౌత్య రాయబార కార్యాలయము యుఏఈలో ఈ 26 జనవరి పరేడ్కి ఆహ్వానించింది అనే అంశానికి సంబంధించిన చర్చ నడుస్తూ ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఈరోజు నేను చదువుతూ ఉన్నాను, యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళ కార్యాలయము పైన, యుఏఈ కార్యాలయం పైన కూడా భారత త్రివర్ణ పతాకం ఎగురుతూ ఉంది. ఇదంతా జనరల్గానే అందరినీ ఇన్వైట్ చేయడంలో భాగంగానే అందరికీ ఇన్విటేషన్స్ వెళతాయనేది ఒక వర్షన్ వినిపిస్తోంది. కానీ స్పెసిఫిక్గా ఆలోచిస్తే దీంట్లో ఏమైనా ఇంకా మతలబు ఉందా? ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని మనం పూర్తిగా గుర్తించకపోవచ్చు, అఫీషియల్గా మనమేం గుర్తించలేదు, యుఏఈ కూడా గుర్తించలేదు. బట్ స్టిల్ ఈ ఇన్వైట్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? రాబోయే రోజుల జరిగే పరిణామాలకి ఇది ఒక సంకేతంగా, మొదటి అడుగుగా మనం ఏమైనా భావించాలా? అండ్ పాకిస్తాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నమా? కెన్ యూ ప్లీజ్ డీకోడ్ దిస్? తప్పకుండా దౌత్యపరమైన విషయాల్లో ఏది కాకతాళీయంగా జరగవు. కరెక్ట్. అన్ని ఒక పథకం ప్రకారమే జరుగుతాయి. కాబట్టి దీంట్లో మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండవలసిన అవసరం లేదు. మనం తెలిసే పిలిచాం, కాకపోతే దాన్ని ఏదో రొటీన్ ఇన్విటేషన్ అంటూ చెప్పి దాన్ని ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం మనం చేశాం. కానీ కావాలనే పిలిచాం. 2-3 కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి, మనకు ఆఫ్ఘనిస్తాన్ లో మన ఇన్ఫ్లుయెన్స్ అన్నది మళ్ళీ మనం చేజిక్కించుకోగలిగినాం. తాలిబాన్ వస్తే మనం కంప్లీట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని అనుకున్నాం మనము. ఎందుకంటే గతంలో ఆల్మోస్ట్ 20-25 ఏళ్ల క్రితం తాలిబాన్ ఉన్నప్పుడు మనం అక్కడి నుంచి కంప్లీట్ గా వైదొలగవలసి వచ్చింది. ఈసారి అలా కాకుండా మనం ఈరోజు అఫీషియల్ గా మన ఎంబసీ లేదు, వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు, కానీ ఈ రోజు మనకు తాలిబాన్ మీద మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. వాళ్లకు మనం ఆహారం సప్లై చేస్తున్నాము, అలాగే మనకు మెడిసిన్ సప్లై చేస్తున్నాము, వాళ్ళ పోలీస్ ఆఫీసర్లని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లని భారతదేశంలో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము, మనము వాళ్ళ క్రికెట్ టీంను మనం హోస్ట్ చేస్తున్నాము. కాబట్టి చాలా చేస్తున్నాము. అందుకని తాలిబాన్ భారతదేశం ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏంటంటే, ఇద్దరి మధ్యలో చర్చలు జరుగుతున్నాయి, ఒక విధమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి, ఒక విధమైనటువంటి అవగాహన ఇద్దరి మధ్యలో ఉన్నది. అది అఫీషియల్గా రికగ్నైజ్ చేయకపోయినా కానీ కూడా. కాబట్టి మనకు ఆఫ్ఘనిస్తాన్ కీలకమైంది. అక్కడ ఎవరు పాలించినా కానీ వాళ్ళతోటి మనం కాంటాక్ట్ పెట్టుకోవడం అనేది మనకు అవసరం. అందుకని తాలిబాన్ని పిలిచాం. రెండవది, తాలిబాన్ ఈరోజు పాకిస్తాన్కి పెద్ద కంటకంగా తయారైంది. నిజంగా చూస్తే కనుక పాకిస్తాన్కి సంబంధించిన ఈస్టర్న్ ఫ్రంట్ అంటే భారత సరిహద్దులు చాలా శాంతియుతంగా ఉన్నాయి, అక్కడ ఏం కాల్పులు జరగట్లేదు. కానీ వెస్టర్న్ ఫ్రంట్ అంతా అతలాకుతలమై ఉంది. మొత్తం ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ అంతా కూడాను చాలా అస్థిరంగా ఉన్నది, అలాగే ఇరానియన్ బోర్డర్ కూడా అస్థిరంగా ఉన్నది. కాబట్టి మనము ఆ దృష్ట్యా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావడానికి కావచ్చు, లేదా పాకిస్తాన్ని ఎరకాటన పెట్టడానికి కావచ్చు, వీటన్నిటికి కూడా మనకు తాలిబాన్ చాలా కీలకమైంది. కాబట్టి తాలిబాన్ తోటి మనం మంత్రాలు చేస్తున్నాం, వాళ్ళతోటి ఒక విధమైనటువంటి కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నాం. మూడవది, చైనా యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్లో చైనీస్ అంబాసిడర్ని పంపించారు, అలాగే తాలిబాన్ అంబాసిడర్ని బీజింగ్లో వాళ్ళు పెట్టుకున్నారు. అఫీషియల్గా రికగ్నైజ్ చేయకపోయినా మిగతా పనులన్నీ చేస్తున్నారు వాళ్ళు. మరి చైనా అక్కడ వచ్చి కూర్చుందంటే కనుక అది మళ్ళీ మనకు ఇబ్బంది అయ్యే పరిస్థితి. కాబట్టి చైనాని కౌంటర్ చేయడానికి మనకు తాలిబాన్ మీద ప్రీతి ఉందా, ప్రేమ ఉందా, లేదా ద్వేషం ఉందా పక్కన పెట్టి మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కోసం చైనాని కౌంటర్ చేయడానికి కోసం కూడా మనం తాలిబాన్ తోటి చర్చలు చేయవలసినటువంటి ఆవశ్యకత మనకున్నది. ఇన్ని 3 కారణాల వల్ల మనం తాలిబాన్ యొక్క బుర్హానుద్దీన్ హక్కానీని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే మన టెక్నికల్ స్టాఫ్ ఇప్పటికి కూడాను కాబుల్లో ఉన్నది. అంబాసిడర్ లేకపోయినా కానీ టెక్నికల్ స్టాఫ్ ఉన్నది.
మనం అక్కడ హాస్పిటల్స్ సంబంధించి కావచ్చు, లేదా ఇతరతర ప్రాజెక్ట్స్ సంబంధించింది కావచ్చు, ఏమేమి అసిస్టెన్స్ కావాలో అవన్నీ ఇస్తున్నాము. కాబట్టి కంప్లీట్ గా తాలిబాన్ వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోతామన్న పరిస్థితి నుంచి ఈ రోజు మన ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం కాపాడుకోగలిగినాము. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మా కంట్రోల్లో వస్తుంది అనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ కంప్లీట్ గా వాళ్ళ కంట్రోల్ దాటిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందుకని మనకు తాలిబాన్ చాలా కీలకమైంది. ఈ ఇన్విటేషన్ అనేది కాకతాళీయంగా జరగలేదు, చాలా పక్కడబందీగా ఒక పథకం ప్రకారమే చేశామని అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. ఈ రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఈవెన్ మొహమ్మద్ మొయిజు, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ మొయిజు మనకు విషెస్ చెబుతూ ఆయన ఒక మెసేజ్ కూడా పంపించడం జరిగింది. సో ఇప్పుడు మాల్దీవ్స్కి భారతదేశానికి మధ్య నెలకొన్న ఒక ప్రతిష్టంభన నేపథ్యంలో మొయిజు ఇచ్చినటువంటి గ్రీటింగ్స్ని సాధారణంగానే చూడాలా, ఇంకేమైనా ఉన్నాయా? అండ్ ఇంకొక విషయము, మాల్దీవ్స్ లోపల ఇంటర్నల్గా కూడా చాలా రిఫ్ట్ ఉన్నట్టుగానే కనబడుతోంది. అక్కడ అపోజిషన్ పార్టీస్ కూడా చాలా తీవ్రంగానే మొయిజు వైఖరిని విమర్శిస్తూ ఉన్నారు, భారత్తో ముఖ్యంగా సంబంధాలను నెరిపే విషయంలో. అండ్ ఇంకోటి, నేవీ చీఫ్ కూడా మొన్నే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నాకు ఎటువంటి ఆర్డర్స్ అందలేదు ఢిల్లీ నుంచి, మేము ట్రూప్స్ని వెనక్కి తీసుకోవడం కోసం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బట్ అక్కడ మాత్రం ఇంకా ఆ నిరసనలు, అధికార పార్టీ ఒకవైపు, ప్రతిపక్షాల నుంచి ఒకవైపు, అసలు ఈ మాల్దీవ్స్లో జరుగుతున్న తంతు గురించి ఒకసారి విశ్లేషిస్తారా? ఆయన మన రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఆయన ఇచ్చినటువంటి గ్రీటింగ్స్ మనం తప్పకుండా ఆహ్వానించవలసిన విషయం. దాంట్లో సెంచరీస్ ఓల్డ్ ఫ్రెండ్షిప్ అని ఆయన కోట్ చేయడం జరిగింది. అంటే ఎన్నో శతకాలుగా మనకు ఉన్నటువంటి మైత్రి అని అన్నారు. మైత్రి కాదు, యాక్చువల్గా వాళ్ళు మనవాళ్లే. ఈ చుట్టుపక్కల ఉన్నదంతా భారత సంతతి నుంచి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు ఎక్కడైనా ఆకాశం నుంచి వచ్చి వాళ్ళ మాల్దీవ్స్ చేరారా? చేరలేదు కదా. మెయిన్లాండ్ భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళే. 16వ శతాబ్దం దాకా అక్కడ బౌద్ధమే ఉండింది. అది అంతకంటే ముందర అక్కడ హిందూ మతం ఉండింది అక్కడ. ఇన్ఫాక్ట్ రాణి పద్మిని ఎవరైతే మన చిత్తోడ్లో జోహార్ చేసుకుందో ఆవిడ మాల్దీవ్స్ నుంచి వచ్చింది అని చాలా చరిత్రకారులు చెప్తుంటారు. కాబట్టి అది అఖండ భారతంలో ఒక భాగమే అది. ఎనీవే, మొయిజు గారు మనకు సెంచరీస్ ఓల్డ్ ఫ్రెండ్షిప్ అంటూ ఆయన పేర్కోవడం అన్నది ఒక విధంగా మనం దాన్ని ఆహ్వానించదగ్గటువంటి విషయం. దానికి 2-3 కారణాలు ఉండిండొచ్చు. ఒకటి, కంప్లీట్ గా ఆయన చైనా పక్షానికి వెళ్ళిపోయిన దాన్ని కొద్దిగా బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు ఆయన. రెండవది, ఇంటర్నల్ గా ఆయన మీద చాలా ఒత్తిడి వస్తున్నది. అపోజిషన్ పార్టీస్ కావచ్చు, లేదా వాళ్ళ టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే భారతదేశం నుంచి టూరిజం అనేది తగ్గిపోవడం మొదలు పెట్టేసరికి అది వాళ్ళ దేశానికి చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి దాన్ని కరెక్ట్ చేసే దిశగా ఆయన మీద ఒత్తిడి అన్నది రావడం చూస్తున్నాం మనము. అపోజిషన్ పార్టీస్ పార్లమెంట్ సెషన్ పిలిచి ఆయన మీద బహుశా అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఉన్న దృష్ట్యా కొద్దిగా మంకీ బ్యాలెన్సింగ్ అంటాం కదా, ఏదో బ్యాలెన్సింగ్ చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తుండొచ్చు. ఆ దృష్ట్యా ఆయన చెప్తుండొచ్చు. కానీ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో చాలా మన తప్పులు కనిపిస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్, అక్కడ మనకు ఉన్నటువంటి హెలికాప్టర్ పైలట్స్ కావచ్చు, లేదా ఎయిర్ అంబులెన్స్ పైలట్స్ కావచ్చు, వీళ్లకు ఎటువంటి పని ఇవ్వకుండా ఊరికే కూర్చోబెట్టాడు ఆయన. అక్కడ ఒక దీవిలో ఒక అబ్బాయికి ఏదో హెల్త్ విషయం కొంత ఇబ్బంది వస్తే మనం వెళ్ళి ఆ అబ్బాయిని అక్కడి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్కి తరలించి ఉండొచ్చు. కానీ ఆర్డర్ పోయేసరికి మనం వెళ్ళలేకపోయాం. దాంతో ఆ పిల్లవాడు చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడంతో ప్రజలలో ఇతనికి వ్యతిరేకంగా అసంతృప్తి అనేది చాలా గణనీయంగా పెరుగుతోంది. సో ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. ఈ మధ్యలో అతను ఏం చేశాడు, చైనీస్ రీసెర్చ్ షిప్ ని మాల్దీవ్స్ కి రావచ్చు అని పర్మిషన్ ఇచ్చాడు. శ్రీలంక ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశం ఒత్తిడి వల్ల వాళ్ళు సంవత్సరం పాటు ఆ దేశంలో ఎటువంటి రీసెర్చ్ షిప్ రాకూడదు అని వాళ్ళు ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. కానీ మాల్దీవ్స్ మాత్రం దాన్ని ఆహ్వానిస్తుంది. దానికి వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఓన్లీ ఫర్ రిప్లెనిష్మెంట్ అండ్ రిజ్యూవినేషన్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏదో వాళ్ళు ఆఫ్రికా నుంచి లేదా మనకు జిబోటి నుంచి చైనాకు వెళ్తుంటే దారిలో మాల్దీవ్స్ లో ఆగి వాళ్ళ షిప్ లో కావాల్సిన నీళ్లు, ఆహారం ఇవన్నీ నింపుకొని వాళ్ళు తర్వాత వెళ్తారు ఇక్కడి నుంచి, అంత మాత్రమే. కానీ ఇక్కడ రీసెర్చ్ చేయడానికి మేము పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. షిప్ లో కూర్చొని వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకునే అంత కెపాసిటీ మాల్దీవ్స్కి ఉందా? వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కూడా అవుతుందా? ఫస్ట్ అంత హై టెక్నాలజీ ఉన్నటువంటి షిప్. సో అందుకని అది ఒక విధమైనటువంటి ఎవరిని అతను మభ్య పెట్టాలనుకుంటున్నాడో మనకు తెలియదు. కానీ అల్టిమేట్లీ చైనాకు ఒత్తాసు పలుకుతున్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ఈ నేపథ్యంలో అతను భారతదేశానికి కొంత శాంతించవలసినటువంటి ఆవశ్యకత ఆయనకు ఉంది. కాబట్టి బహుశా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఆయన స్టేట్మెంట్స్ కంటే కూడా ఆయన చేసేటువంటి నిర్ణయాలు ఏముంటున్నాయో దాని ఆధారంగా మనం నిర్ణయం తీసుకుంటాం. ఎనీవే, జయశంకర్ గారు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ని రీసెంట్ గా కలవడం జరిగింది.
చర్చలు చాలా ఓపెన్ హార్టెడ్గా మేము చేసుకున్నామని చెప్పడం జరిగింది. మనకు కొన్ని అన్అఫీషియల్ సోర్స్ నుంచి ఏం తెలుస్తోందంటే బహుశా అక్కడ ఉన్నటువంటి నేవీ, ఎయిర్ ఫోర్స్ పైలట్స్, మన సైలర్స్ ని అక్కడి నుంచి విత్డ్రా చేసేసి సివిలియన్ ఎక్స్పర్ట్స్ పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఏది ఒప్పందం జరగలేదు, అది ఇంకా చర్చలు జరుగుతున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమవుతుందో. March 15 వరకు ఆయన వాళ్ళు డెడ్ లైన్ ఇచ్చారు. ఇంకా నెలన్నర ఉంది కాబట్టి బహుశా ఏదో ఒక ఒప్పందం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒప్పందం రాలేదు, వాళ్ళు చైనా యొక్క ప్రెషర్ వల్ల కంప్లీట్ గా వీళ్ళని ఎక్స్పెల్ చేశారంటే కానీ అప్పుడు మరి ఏంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. వాళ్ళు చెప్పేదానికంటే కూడా వాళ్ళు చేసేదాని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఓకే సార్, ఇక అన్నోన్ మెన్ కిల్డ్ అనే వార్తకు సంబంధించి మనం చాలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గ్లోబల్ రౌండప్లో. పాకిస్తాన్లో అయితేనేమి, పాకిస్తాన్ ఆక్రమిత మన భూభాగంలో అయితేనేమి చాలామంది తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఎవరెవరైతే భారత వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళు హతమారుస్తూ ఉన్నారు, ఎవరో చంపేస్తున్నారు అజ్ఞాత వ్యక్తులు. అయితే ఈ అంశానికి సంబంధించి ఇద్దరు కీలకమైనటువంటి ఉగ్రవాదులు, మొహమ్మద్ రియాజ్ కావచ్చు, షాహిద్ లతీఫ్ కావచ్చు, ఈ ఇద్దరి హత్యకు సంబంధించి పాకిస్తాన్ ఒక ప్రకటన చేయడం జరిగింది. పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి ఒక ప్రకటన చేశారు. ఫారిన్ సెక్రటరీ మొహమ్మద్ సైరస్ చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, సోఫిస్టికేటెడ్ అండ్ సినిస్టర్ క్యాంపెయిన్ భారత్ రన్ చేస్తోంది అని చెప్తున్నారు. ఆయన ఎక్స్ట్రా టెరిటోరియల్ అండ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ పాకిస్తాన్ భూభాగంలో భారత్ చేస్తోంది అనేది ఆయన వర్షన్. అండ్ అందులోనే ఇట్లాంటి ఒక పదజాలాన్ని ఉపయోగించడం అనేది వెస్ట్రన్ మీడియాని అట్రాక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కూడా. అండ్ ఏదైతే కెనడాకు సంబంధించినటువంటి ప్రకటన గతంలో నిజ్జర్ విషయంలో వచ్చిందో దానికి అనుగుణంగానే ఈ ప్రకటనగా మనం చూడాలా, లేకపోతే నిజంగానే ఆయన దగ్గర నాకు ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర డబ్బులు పంపిస్తూ ఉన్నారు, మా ఇండియన్ ఏజెంట్స్ని యూజ్ చేసుకొని, టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇక్కడున్న క్రిమినల్స్ని, టెర్రరిస్ట్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ ద్వారా ఇవన్నీ కార్యకలాపాలు నడుపుతోంది భారత్ అని పాకిస్తాన్ ఆరోపించింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అఫ్కోర్స్ భారత్ చాలా నిర్బంధంగా ఖండించింది, ఇది కేవలం మలేషియస్ క్యాంపెయిన్ అగేన్స్ట్ ఇండియా అని వాళ్ళు చాలా గట్టిగా భారత ప్రభుత్వం ప్రకటించింది. బట్ దీని రిపర్కేషన్స్ ఏమైనా ఉంటాయి? ఎందుకంటే మొన్న యుఎస్ కూడా ఇట్లాంటి ఒక వ్యాఖ్యనే చేసింది. సో దీని రిపర్కేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏమైనా సిగ్నిఫికెంట్గా తీసుకోవాలా లేదా అని చెప్తారా? ఎవిడెన్స్ చూపించమనండి. కరెక్ట్, ఈ రోజు దాకా ఎవిడెన్స్ చూపించలేదు కదా. ఇట్ ఇస్ ఆల్రెడీ ప్రూవ్డ్ అంటున్నాడు. ప్రూవ్డ్ వేర్? ప్రూవ్డ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ఏదైనా చట్టసభల్లో మీరు ఏమైనా ప్రూవ్ చేశారా, లేదా మీరు కోర్టులలో ప్రూవ్ చేశారా? ఎక్కడ ప్రూవ్ చేశారు? ఎవిడెన్స్ ఎక్కడ ఇచ్చారు? ఏదో గల్ఫ్ దేశాల నుంచి వీళ్లకు పైసలు సప్లై అయ్యాయి, వీళ్ళు వాళ్ళని చంపారు అని ఏదో చెప్తున్నారు. గల్ఫ్ దేశం నుంచి ఎవరు సప్లై చేశారు? ఏంటి మనీ ట్రైల్ ఏంటి? ఏ అకౌంట్ నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? దాంట్లో భారత ఏజెన్సీలు ఎక్కడ ఇన్వాల్వ్ ఉన్నాయి? చెప్పండి, మీరు ఎవిడెన్స్ తీసుకురండి. మనము ఫర్ ఇన్స్టెన్స్ ముంబై అటాక్స్ సంబంధించి మొత్తం ట్రాన్స్క్రిప్ట్స్ జకీర్ రెహ్వాన్ లఖ్వీ అక్కడ కూర్చొని వీళ్ళకు మనకు వైర్లెస్ సెట్ లో మాట్లాడుతున్నది మొత్తం రికార్డింగ్ అంతా వాళ్ళకి ఇచ్చాం మనం. అలాగే మనకు వచ్చినటువంటి వాళ్ళ డిఎన్ఏల దగ్గర నుంచి వాళ్ళ ఇంట్రాగేషన్ లో వచ్చినటువంటి కావచ్చు అన్ని కూడా కంప్లీట్ గా మనం ఎవిడెన్స్ సప్లై చేసాం వాళ్ళకి. సప్లై చేయమనండి ఎవిడెన్స్. ఎక్కడ ఎవిడెన్స్ ఉంది? చనిపోయేటటువంటి వాళ్ళు భారత వ్యతిరేకులు అన్న ఒక కనెక్షన్ తప్ప ఎవిడెన్స్ ఎక్కడ ఉన్నది? ఎవిడెన్స్ లేకుండా ఏమైనా మాట్లాడచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ జస్టిన్ ట్రూడో కూడా ఏమన్నాడు, ఆయన క్రెడిబుల్ అలిగేషన్స్ అంటున్నాడు. క్రెడిబుల్ ఎవిడెన్స్ ఏం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ క్రెడిబుల్ ఎవిడెన్స్ అంటున్నారు. ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ అన్నది కోర్ట్ ఆఫ్ లాలో అడ్మిట్ అయ్యి దాన్ని కోర్ట్ ఆఫ్ లా చట్ట ప్రకారం యాక్సెప్ట్ చేసేది ఎవిడెన్స్. ఎవిడెన్స్ మీరు ముందు తీసుకొచ్చారా? పోనీ భారతదేశానికి ఇవ్వదలుచుకోలేదు, వెస్టర్న్ దేశాలకు ఇచ్చారా? మీరు అమెరికా కానీ కెనడా కానీ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. కానీ వాళ్ళకు కూడా మా భారత వ్యతిరేకంగా కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి, ఫర్ ఇన్స్టెన్స్ పన్నోని ఎవరో నిఖిల్ గుప్తా అన్న అతను చంపడానికి ప్రయత్నం చేశాడని అమెరికా అంటోంది. నిజ్జర్ హత్యాకాండలో భారతదేశం ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చేమో అని కెనడా అంటోంది. కాబట్టి వాళ్ళతో జత కలపడానికి కోసం పాకిస్తాన్ ఇదో మా దేశంలో కూడా వీళ్ళిద్దరిని చంపారు, రావ్లా కోర్టులో రియాజ్ ని చంపారు, సియాల్ కోర్టులో షహీద్ లతీఫ్ ని చంపారు, వీళ్ళు మాకు క్రెడిబుల్ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది అంటున్నాడు. ఎవిడెన్స్ ఏది? చూపించండి, ఎవరికొకరు చూపించండి. ఎవరికి ఎవిడెన్స్ చూపించకుండా ఉత్త అలిగేషన్ ఇస్తే కానీ దానికి పసే ఉంటుంది, దానికి ఏం లెక్క ఉండదు. కానీ వాళ్ళ డొమెస్టిక్ ఆడియన్స్కి చూపించుకోవడానికో, లేదా చూడు మేము ఏదో చాలా గొప్పగా ఇన్వెస్టిగేట్ చేసామని చెప్పుకోవడానికో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం. నిజమైన విషయం ఏంటంటే వాళ్ళ ఐఎస్ఐ కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఇంతమంది ఆ దేశంలో చనిపోతున్నా ఒక హంతకుడిని కూడా ఈ రోజు దాకా పట్టుకోలేకపోయారు.
ఈవెన్ ఈ షహీద్ లతీఫ్ తర్వాత రియాజ్ ని చంపినటువంటి వ్యక్తులైనా మీరు అరెస్ట్ చేశారా? పోనీ అరెస్ట్ చేసి మీరు ప్రవేశపెట్టండి కోర్టులో, గో వీళ్ళు చంపిన వాళ్ళు, వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఇది ఎవిడెన్స్ ప్రకారం వీళ్ళని ఇంట్రాగేషన్ లో వీళ్ళు భారతదేశం దగ్గర నుంచి అజిత్ దోవల్ నాకు పైసలు పంపించాడు అని చెప్పమానండి. ఏదో ఒక ఎవిడెన్స్ తీసుకురండి. మీరు ఏం ఎవిడెన్స్ లేకుండా ఊరికే అలిగేషన్స్ వేయడం అంటే దానికి హాస్యాస్పదమైన విషయం, కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోకర్లేదు. ఆయన పాకిస్తాన్ ఈరోజు ఎవరు పట్టించుకుంటున్నాడు? భారతదేశం యాజ్ యూజువల్ చాలా దాన్ని ఘాటుగా స్పందించి, మీరే ఒక టెర్రరిస్ట్ ని, నార్కోటిక్స్ ని, ట్రాఫికర్, సంఘ వ్యతిరేక శక్తులందరినీ పట్టి పోషిస్తున్నారు. మీరు మమ్మల్ని ప్రశ్నించేది ఏంటి? మీలో మీరే కొట్టుకొని చూస్తుంటే మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి మనం దాన్ని కొట్టిపడేసాం. సో అందుకనే పాకిస్తాన్కి మనం ఏదో క్రెడిబిలిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దీని వెనకాల కొన్ని మనం పాయింట్స్ జోడించుకొని చూసామంటే, వాళ్ళ అసీం మునీర్ వాళ్ళ ఆర్మీ చీఫ్ అమెరికా నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత అతను ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా యాంటీ భారత్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మా దేశం వ్యతిరేకంగా మీరు ఏమైనా చేస్తే కనుక మేము ఊరుకోము, మేము అది చేస్తాం ఇది చేస్తామంటూ చెప్పడం జరిగింది. నవాజ్ షరీఫ్ ఒకవైపు భారతదేశంతో మైత్రి పెంచుకోవాలి అని ఈయన స్టేట్మెంట్ ఇస్తుంటే, అసీం మునీర్ మాత్రం భారతదేశంతో ఎటువంటి రాప్రోచ్మెంట్ ఉండదు అంటూ ఆయన స్టేట్మెంట్ ఇస్తుంది. కరెక్ట్. ఇదంతా కూడాను దాని యొక్క బేసిస్ మీదనే బహుశా వాళ్ళ ఏజెన్సీస్ చెప్పుండొచ్చు, ఏదో 2 కేసుల్లో మీరు భారతదేశం ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి మీరు అనౌన్స్ చేయండి అని ఆయన చెప్పుండొచ్చు. అందుకని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు, వాళ్ళ మాటలకి క్రెడిబిలిటీ అనేది అస్సలు లేదు, పట్టించుకోనక్కర్లేదు. రైట్. ఇది ఇప్పుడు మనం మాట్లాడబోయేది నిజంగా చరిత్రాత్మకమైనటువంటి సంఘటననే. సౌదీ అరేబియాలో మొట్టమొదటి ఆల్కహాల్ స్టోర్ ఓపెన్ అయింది. ఆల్కహాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఒక వనరుగా మారిపోయింది. అనేక దేశాల్లో అదే పరిస్థితి. ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్ అయితే ఆల్కహాల్లో మునిగిపోతూ ఉంటారు. సో మన భారతదేశంలో కూడా ఇప్పుడు బెల్ట్ షాపులు లేని గ్రామాలు లేవు, మందుల షాపులు లేవు, కానీ బెల్ట్ షాపులు లేని మాత్రం లేవు. బట్ సౌదీ అరేబియా లాంటి దేశంలో ఒక ఆల్కహాల్ స్టోర్ రావడం అనేది చాలా పెద్ద వార్త, ప్రపంచంలోనే ఒక పెద్ద వార్త. మీరు అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి దీని ప్రాధాన్యత ఒకసారి చెప్తారా సార్? రియాద్లో ఓపెన్ అయింది అని చెప్తూ ఉన్నారు ఆల్కహాల్ స్టోర్. అంటే ఇది ప్రస్తుతానికి కంప్లీట్ గా ప్రజలకు ఎవరికి కూడా ఓపెన్ చేయలేదు. ఇది డిప్లొమాట్స్ కోసమే, డిప్లొమాట్స్ కి మాత్రమే ఓపెన్ చేశారు. అది కూడా నాన్ ముస్లిం డిప్లొమాట్స్ కి మాత్రమే ఓపెన్ చేశారు. దానికి ఏవో కండిషన్స్ పెట్టారు. వాళ్ళు ఐడి కార్డ్ తీసుకుని వాళ్లే స్వయానా రావాలి. అంటే మన భారతదేశం అంబాసిడర్ అక్కడ ముస్లిం కానటువంటి వ్యక్తి ఉంటే తనే స్వయంగా వెళ్ళాలి, తన ఆఫీసర్ని పంపించడానికి వీల్లేదు. తనే స్వయంగా వెళ్ళి ఐడి చూపించి, దానికి నెలకు కూడా ఏదో కోటా పెట్టారు, ఒక ఇన్ని లీటర్లని కోటాలు పెట్టారు. ఇది చాలా చిన్న స్టెప్ అయినా కానీ చాలా పెద్ద స్టెప్ కింద మనం భావించాలి. ఎందుకంటే ఆ దేశంలో సౌదీ అరేబియా చాలా పవిత్రమైన దేశం, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని వాళ్ళు 1950s లో ఎప్పుడో దీన్ని బ్యాన్ చేశారు, కంప్లీట్ ప్రొహిబిషన్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఒక ఘటన జరిగింది. ఒక వెస్టర్న్ డిప్లొమాట్ ని ఒక ప్రిన్స్ వాళ్ళ పరివారానికి చెందినటువంటి వ్యక్తి బాగా తాగినటువంటి మైకంలో షూట్ చేసి చంపడం జరిగింది. అందుకని అప్పటి రాజు దాన్ని కంప్లీట్ గా బ్యాన్ చేసేసారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ లిక్కర్ అన్నది, మద్యపానం అన్నది కంప్లీట్ గా ప్రొహిబిటెడ్. ఒకవేళ మీరు మద్యపానంతో దొరికితే కనుక జైల్లో పెట్టి మిమ్మల్ని ఫస్ట్ చిత్రహింసలు చేస్తారు, తర్వాత మిమ్మల్ని ఆ దేశం నుంచి డిపోర్ట్ చేస్తారు. అయినా కానీ లిక్కర్ అక్కడ దొరికేది, ఇల్లీగల్ గా వచ్చేది. చెక్ పోస్ట్లో అంతా, చెక్ పాయింట్స్ అంతా వాళ్ళు భయంకరంగా చెక్ చేస్తారు. కానీ సరే, తీసుకొచ్చే వాళ్ళు ఎలా తెస్తారు వాళ్ళు. ఒకటి. రెండవది, అమెరికన్ కాంపౌండ్స్ ఉండేవి. అమెరికన్ కాంపౌండ్స్ లో మాత్రమే లిక్కర్ పర్మిట్ చేసేవాళ్ళు, బయట ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే అమెరికన్ కాంపౌండ్స్ లో సౌదీ అరేబియా చట్టం పనిచేసేది కాదు, కంప్లీట్ అమెరికన్ చట్టాలే పనిచేసేది. అమెరికాకు ఒక్క ఫ్రీడమ్ ఉండేది కాబట్టి అమెరికన్ కాంపౌండ్స్ మాత్రమే జరిగేది. ఇప్పుడు ఈ స్టెప్ అన్నది ఒక చాలా మేజర్ షిఫ్ట్ ఇన్ దర్ పాలసీ. కొన్ని రోజులు ఇది కూడా గమనించిన తర్వాత క్రమేపీ దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. బహుశా వాళ్ళ ఎంబసీస్ కాకుండా ఇంకేదైనా బిజినెస్ మెన్కి ఇవ్వడము, కొన్ని మేజర్ బిజినెస్ హౌసెస్కి కొంత పర్మిట్ చేయడము, అవి కూడా ఏదో రెస్ట్రిక్టెడ్ 5-star హోటల్స్లో కొంత పర్మిషన్ ఇవ్వడం, ఇలా క్రమేపీ దాన్ని మార్చుకుంటూ వెళ్తారు. జనరల్ పబ్లిక్కి రావడానికి బహుశా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ ఆ దిశగా ప్రయాణం చేస్తున్న దాంట్లో మొదటి స్టెప్ కింద మనం భావించాలి. సౌదీ అరేబియాలో ఇటువంటి రోజు కూడా వస్తుందని ఎవరు ఊహించలేదు. స్త్రీలు కార్లు నడిపించడం ఏంటి, బుర్కాలు పైన వేసుకోకుండా వెళ్ళగలిగినటువంటి రోజులేంటి, వాళ్ళ భర్తనో తండ్రో అన్ననో తమ్ముడో వెంట పెట్టుకొని వెళ్లకుండా స్వయంగా స్త్రీ వెళ్ళగలిగినటువంటి రోజులు వస్తాయని ఎప్పుడు మేము ఊహించలేదు. అటువంటి రోజులు వచ్చినాయి. అక్కడ రామాయణ భారతాలు వాళ్ళ స్కూల్లో చెప్తున్నారు.
యోగా అక్కడ జరుగుతున్నది. స్త్రీలు పబ్లిక్ గా యోగా చేస్తున్నారు. అక్కడ ఒక యోగా టీచర్ కి మనకు పద్మశ్రీ కూడా ఇచ్చాం మనము. సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు ఇక్కడ డాన్సులు వెళ్ళి చేస్తున్నారు. కాబట్టి సౌదీ అరేబియా యొక్క సంస్కృతిని మనం కంపేర్ చేసి చూసామంటే గణనీయమైన మార్పులు వచ్చాయి. సరే, భారతదేశంతో యూరోప్ తో కంపేర్ ఇప్పుడు కూడా చేయలేం మనము, కానీ క్రమేపీ చాలా మార్పులు వచ్చాయి. నేను పనిచేసినప్పటికీ ఇప్పటికీ చూస్తే కనుక చాలా మార్పులు వచ్చాయి. సినిమా థియేటర్లు వచ్చాయి, చాలా చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పు అన్నది మొట్టమొదటి మార్పు, చిన్న స్టెప్. ఆ దేశం ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పి వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో కంప్లీట్ గా ప్రొహిబిషన్ అన్నది తీసేస్తారు. అంటే అఫ్ కోర్స్ మనకు దుబాయ్లో, అబుదాబిలో ఎలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టి దీన్ని కంప్లీట్ రిలీజ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, రైట్. మరొక అంశం, ఇప్పుడు మన పొరుగు దేశమైనటువంటి మయన్మార్లోని సంఘటనలు చాలా బాధాకరంగా కనబడుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ స్పిల్ ఓవర్ భారతదేశం పైన ఉంటుందని మీరు అనేక సార్లు చెప్తూనే ఉన్నారు. మయన్మార్లో ఇప్పుడు రీసెంట్గా ఒక వార్తా కథనం ఏంటి అని అంటే, అక్కడున్న ఆర్మీ జనరల్స్ని ఉరితీశారు, అక్కడి మిలిటరీ జుంటా ఏదైతే ఉందో ఆర్మీ జుంటా వాళ్ళు చేశారు అనేది ఒక ఆరోపణ. సో నేను కొంత సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇండిపెండెంట్ మీడియా రిపోర్ట్స్ లైక్ దిస్ అని వస్తుంది చాలా వాటిల్లో. ఈ ఇండిపెండెంట్ మీడియా ఏంటో అనేది అదొక పెద్ద బ్రహ్మ పదార్థం అయిపోయింది చాలా సంవత్సరాల నుంచి. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి కూడా చాలా సమయం పడుతున్నట్టుగా కనబడుతుంది. బీబీసీ రిపోర్ట్ చేసిన దాని ప్రకారం చూస్తేనేమో 6 డెత్ సెంటెన్స్ 6 పైన చేశారు, 6 చంపేశారు అనేది ఒక కథనం. బీబీసీ బర్మీస్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి కథనం. అండ్ ఇంకా కొంతమంది ఏమో లేదు 4 అని ఒకరు అంటున్నారు, 5 అని ఒకరు అంటున్నారు. నిజానికి ఆర్మీ జనరల్స్ని చంపేంత స్థితి మయన్మార్లో నెలకొనడం గురించి ఒకసారి మనం డిస్కస్ చేయాలి. అండ్ ఆ ప్రభావం గురించి మనం డిస్కస్ చేయాలి. అక్కడ ఏం జరుగుతుంది, ఇంకా మిగతా డెవలప్మెంట్స్ ఏంటి ఈ వారంలో ఒకసారి చెప్తారా? పొకాంగ్ అన్నటువంటి ఒక ఊరు ఉన్నది. ఓకే, కరెక్ట్ గా బ్యాంగ్ ఆన్ చైనా బార్డర్. ఓకే, చైనాలో ఎంటర్ అవ్వాలంటే ఈ కొకాంగ్ అన్న ఊరు నుంచే చైనాలోకి ఎంటర్ అవుతుంది. అది మేజర్ ట్రాన్సిట్ హబ్. మయన్మార్ కి తర్వాత చైనాకి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వాణిజ్యానికి సంబంధించినటువంటి మేజర్ సిటీ కొకాంగ్. ఈ కొకాంగ్ ని రెబెల్ ఆర్మీ ఎవరైతే ఉందో, మయన్మార్ జుంటాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని కబ్జా చేసుకుంది. కబ్జా చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మియన్మార్ సైన్యానికి సంబంధించినటువంటి కాంటింజెంట్ కి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, మీరు సరెండర్ అయిపోతే మిమ్మల్ని ప్రాణాలతో సురక్షితంగా మిమ్మల్ని మీ కుటుంబాలని ఇక్కడి నుంచి పంపించేస్తాము, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పి వాళ్ళు బెదిరించడంతో వాళ్ళు ఫైనల్ గా సరెండర్ అయ్యారు. వాళ్ళ ఆయుధాలన్నీ సరెండర్ చేసి వాళ్ళను వాళ్ళ కుటుంబాలను అందరినీ సురక్షితంగా న్యోపేటో వాళ్ళ క్యాపిటల్ కి పంపించేశారు. పంపించిన తర్వాత క్యాపిటల్లో మిలిటరీ ట్రైబ్యునల్ వీళ్ళ మీద కేసులు రన్ చేసి, అది ఏ దేశంలో అయినా ఆర్మీలో అలాగే ఉంటుంది. ఆర్మీని డెజర్ట్ చేస్తే కనుక మీకు దాని మీద ప్రాసిక్యూషన్ ఉంటుంది, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. సో ఆ దేశంలో కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేసి 6 మంది జనరల్స్ లో 3కి మరణదండన విధించారు, 3 యావజ్జీవ కారాగార శిక్ష విధించారు అని చెప్పి కొన్ని కథనాలు వింటున్నాం. సరే, మన కరెక్ట్ డీటెయిల్స్ ఎక్కడా రావట్లేదు కాబట్టి మనం దీన్ని స్పెక్యులేట్ చేయలేం. ఇప్పటి వరకు వాళ్ళని ఉరి తీశారా లేదా అన్నది కూడా మనకు కన్ఫర్మ్డ్ గా తెలియదు. ఆర్డర్ ఇచ్చిన విషయం మాత్రం తెలుసు, వాళ్ళని మృత్యుదండనం అన్నది విధించారు అన్నది తెలుసు. నిజంగా వాళ్ళని ఉరి తీశారా లేదా అన్నది కూడా డీటెయిల్స్ మనకి ఇంకా లేవు. జనరల్స్ లాంటి వాళ్ళనే వాళ్ళు తీసుకున్నారంటే కనుక, అటువంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నారంటే మరి ఆర్డినరీ సోల్జర్స్ పరిస్థితి ఏంటి? కరెక్ట్. అందుకే మనం ఆల్మోస్ట్ ప్రతిరోజు మన దేశంలోకి, మనకు మిజోరాంలో కావచ్చు లేదా మణిపూర్లో కావచ్చు, మనకు 200-300 మంది వాళ్ళ సైనికులు ఆల్మోస్ట్ 2-3 రోజులు ప్రతి ఆల్టర్నేట్ డే వాళ్ళు వస్తూనే ఉన్నారు భారతదేశానికి. వాళ్ళని కొంతమందిని వెనక్కి పంపించే ప్రయత్నం చేశాం మనము. వాళ్ళని తీసుకువెళ్ళమని చెప్తే వాళ్ళ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి వచ్చి వాళ్ళని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంటే అది రన్వేలో స్కిడ్ అయ్యి రన్వేని ఓవర్ షూట్ అయ్యి కింద పడి విరిగిపోయింది అది విమానం మన మణిపూర్లో. విరిగిపోవడంతో దాంట్లో 18 మంది, అఫ్ కోర్స్ ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు కానీ తీవ్రంగా గాయాలు తగిలే బతికి బయటపడ్డారు. సో అటువంటి పరిస్థితి ఈరోజు మయన్మార్లో ఉన్నది. మరి జనరల్స్కే ఇటువంటి పరిస్థితి ఉందంటే కనుక మరి ఆర్డినరీ సోల్జర్స్ పరిస్థితి ఏంటి? ఎలా యుద్ధం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి, యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి మనకు. అలాగే రఖానే ప్రావిన్స్ ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి మనకు రోహింగ్యాలు ఎక్కువ వచ్చారో మన దేశంలోకి, ఆ రఖానే ప్రావిన్స్ లో ఉన్నటువంటి సిట్వే పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వీళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోయింది, రెబెల్స్ కబ్జాలోకి వెళ్ళిపోయింది. సిట్వే ప్రస్తుతానికి ఇంకా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది, కానీ మరి అక్కడి నుంచి సామాన్ తీసుకొని బర్మా లోపలికి వెళ్ళాలంటే కనుక మరి ఆ ప్రాంతం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంది. మరి ఎలా వెళ్తారు?
అందుకని ఆ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. దానివల్ల మనకు కూడా ఇబ్బంది. మన యాక్ట్ ఈస్ట్ పాలసీ గణనీయంగా దెబ్బతినింది. అలాగే మనం మియాన్మార్ యొక్క సిట్వే పోర్ట్ మనం భారతదేశం డెవలప్ చేసింది. అక్కడి నుంచి మనం త్రిపుర, మేఘాలయ వీటన్నిటి కూడాను సునాయాసంగా వెళ్ళొచ్చు. ఈ చికెన్ స్నేక్ ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని మనం ప్రయత్నం ఏదైతే చేశామో అది కూడా దెబ్బతినింది మనకు కూడాను. అలాగే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి రోహింగ్యాలను మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటే అది కూడా విఫలమయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి బర్మా అన్నది అందరికీ కూడాను చాలా తలనొప్పిగా తయారవబోతున్నది. ప్రస్తుతానికి భారతదేశానికి, చైనాకు తలనొప్పిగా ఉంది. రాబోయే రోజుల్లో ప్రపంచానికి మొత్తం తలనొప్పిగా అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఆ ఆర్మీ దీన్ని తట్టుకోగలదా, లేకపోతే అక్కడ ఏదైనా సివిల్ వార్ జరిగి ఇంకా దేశం వేరే దిశగా వెళ్తుందో వేచి చూద్దాం. రైట్ సార్. చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్న అంశంలో మరొక అడుగు పడింది. ఇరాన్ తన న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది అనే విషయాన్ని మీరు చాలాసార్లు చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా సొరయా అనే పేరుతోటి ఒక శాటిలైట్ని ఇరాన్ లాంచ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గానే లాంచ్ చేసింది. 750 కిలోమీటర్స్ రేంజ్ ఆర్బిట్లోకి వాళ్ళు దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది విజయవంతంగా. సో ఈ శాటిలైట్ లాంచ్ అనేది ఒక్కసారిగా వెస్ట్రన్ కంట్రీస్లో, ఆ వెస్ట్రన్ బ్లాక్లో ఒక డేంజర్ బెల్స్ని మోగించినట్టుగానే మనకు కనబడుతోంది. సో ఒకసారి ఈ శాటిలైట్ అనే అఫ్కోర్స్ న్యూక్లియర్ అసెట్స్ ఏదైనా సరే వాటిని ఉపయోగించాలంటే ఖచ్చితంగా శాటిలైట్ టెక్నాలజీ అవసరం అనే విషయం గురించి మనం చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాం. ఇది దానిలో భాగంగానే ఈ శాటిలైట్ లాంచ్ జరిగింది అనుకోవచ్చా, లేదా మిగతా ఇతరత్ర కారణాల కోసమే ఈ శాటిలైట్ పనికొస్తుంది అనుకోవచ్చా? కోర్స్ అన్ని విషయాలకి పనికొస్తుంది. అది వాళ్ళ శాటిలైట్ నావిగేషన్ ఉన్నప్పుడు చాలా పనులు చేయొచ్చు. కరెక్ట్. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ హౌతీలు క్రమేపీ ఆల్మోస్ట్ ప్రతిరోజు ఎవరి మీద దాడులు చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక బ్రిటిష్ షిప్ మీద దాడి చేశారు, ట్యాంకర్ మీద దాడి చేశారు, అలాగే అమెరికన్ నేవీ షిప్ మీద దాడి చేశారు. ప్రతి రోజు వాళ్ళు ఎవరి మీద దాడులు చేస్తున్నారు. దాడులు చేయాలంటే వాళ్ళ కంటికి కనిపించదు కదా, ఎక్కడో దూరంలో వెళ్తుంటాయి కదా. మరి దాన్ని ఎలా ట్రాక్ చేయాలంటే శాటిలైట్ ద్వారానే ట్రాక్ చేస్తారు వాళ్ళు. శాటిలైట్ ద్వారా ట్రాక్ చేసి దాన్ని కోఆర్డినేట్స్ కరెక్ట్ గా పెట్టి దాన్ని కొడితే కనుక వీళ్ళు అక్కడ తగులుతున్నాయి. ఒక డ్రోన్స్ కి మాత్రం సరిపడినంత డ్రోన్స్ సరే చాలా తక్కువ దూరంలో, కానీ ఇప్పుడు మిసైల్ అక్కడి నుంచి మనకు తెహరాన్ నుంచో లేకపోతే మనకు బందర్ అబ్బాస్ నుంచో వాళ్ళు ఫైర్ చేయాలంటే 1000 కిలోమీటర్ల దూరంలో టెల్ అవీవ్ మీదనో జెరూసలేం మీదనో ఇంకెక్కడైనా వాళ్ళు ఫైర్ చేయాలి అంటే కనుక వాడికి నావిగేషన్ కావాలి, శాటిలైట్స్ కావాలి. కాబట్టి శాటిలైట్ చాలా కీలకమైంది. మనం గ్లోబల్ రౌండప్ లో చాలా ఆల్మోస్ట్ ఒక 2-3 నెలలుగా చర్చిస్తున్నాం మనము. ఇరాన్ ఇప్పుడో అప్పుడో తను ఒక న్యూక్లియర్ శక్తి అని ప్రకటించుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకనే కాలు రువ్వడం అన్నది జరుగుతోంది, ఇంతమంది మీద దాడులు చేయడం అన్నది దానికే కారణమని మనం చెప్పుకుంటున్నాం. మనం దాని యొక్క ఆ పరిస్థితి రావడానికి ఒక మెట్టు ముందరగా వెళ్ళారు వాళ్ళు. ఈ శాటిలైట్ వాళ్ళ చరిత్రలో అన్నిటికంటే హైయెస్ట్ పాయింట్కి వాళ్ళు తీసుకెళ్ళగలిగారు. 750 కిలోమీటర్స్ దూరం దాకా వాళ్ళు పెట్టి భూమి చుట్టూతున్నారు, దాన్ని తిప్పుతున్నారు. అంటే వాళ్ళ అటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఈ రోజు మనం యాక్సెప్ట్ చేయాలి. శాటిలైట్ పంపించగలిగే టెక్నాలజీ ఉందంటే ఈ రోజు ఒకటి పంపించారు, రేపు ఇంకా 2-3 పంపిస్తారు. దాంతో ఏమవుతుందంటే ఈ యొక్క మిసైల్స్ ఏవైనా ఉన్నాయంటే దాని లాంచింగ్ యొక్క నావిగేషన్ అంతా కూడాను స్వయంగా వాళ్లే చేసుకోగలరు. గతంలో బహుశా రష్యా మీదనో చైనా మీదనో డిపెండ్ అయి ఉండేవాళ్ళు. ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర శాటిలైట్ ఉంది కాబట్టి ఆ శాటిలైట్ వాళ్ళు వాడుకోవచ్చు. రెండవది, న్యూక్లియర్ పవర్ కింద డిక్లేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర శాటిలైట్స్ లేవంటే కనుక ఆ న్యూక్లియర్ పవర్ని ఎవరు గౌరవించారు. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ పవర్స్ వాళ్ళకి శాటిలైట్స్ లేవు, చైనా మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళు కంప్లీట్గా. కాబట్టి వాళ్ళని ఎవరు గౌరవించేటువంటి పరిస్థితి లేదు. అమెరికా ఆల్రెడీ వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ అన్ని కూడా ట్రాక్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి అమెరికా నిజంగా పాకిస్తాన్ గురించి వాళ్ళు భయపడట్లేదు. భారతదేశం కూడా క్రమేపీ మనం కూడా అర్థం చేసుకున్నాం, పాకిస్తాన్ కంట్రోల్ చేయొచ్చు. మనం ఆల్రెడీ బ్రహ్మోస్ కొట్టాము, అలాగే మనకు ఇరాన్ వాళ్ళు ఫైర్ చేసిన మిసైల్ కూడా వాళ్ళు ఏం ఆపలేకపోయారు. కాబట్టి పాకిస్తాన్ అంత పెద్ద గౌరవం లేనటువంటి పరిస్థితి. రేపు ఇరాన్కి గౌరవం రావాలంటే కనుక చూడు మా దగ్గర శాటిలైట్ కూడా ఉంది అని వాళ్ళు చెప్తే కనుక తప్పకుండా వెస్టర్న్ దేశాలన్నీ కూడాను దాన్ని కేర్ఫుల్గా చాలా సీరియస్గా తీసుకుంటాయి. అందుకని ఈ ప్రయోగం అన్నది వాళ్ళ న్యూక్లియర్ డాక్ట్రిన్లో ఒక చాలా కీలకమైనటువంటి అంశంగా మనం భావించాలి. ఓకే, రైట్. మరొక వైపు హౌతీస్ అటాక్ గురించి కూడా ఒకసారి చెప్పాలి సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ పైన సౌత్ ఆఫ్రికా ఐసీజేని అప్రోచ్ అయిన విషయం గురించి మనం మాట్లాడాము.
సో దాన్ని అప్హోల్డ్ చేస్తూ ఐసీజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ ఇజ్రాయెల్ని ఇమీడియట్గా అంటే ఇజ్రాయెల్ దుశ్చర్యల గురించి వీటి గురించి చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా సౌత్ ఆఫ్రికా చేసిన ప్రయత్నాన్ని ఐసీజే అప్హోల్డ్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ దానికి సంబంధించిన మిడిల్ ఈస్ట్లో, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ అనకంటే వెస్ట్ ఏషియా, సరే వెస్టర్న్ బ్లాక్ నుంచి చూస్తే మిడిల్ ఈస్ట్ అవుతుంది అనుకుందాం. సో వెస్ట్ ఏషియాలో జరుగుతున్న పరిణామాల్లో ఇప్పుడు ఈ ఇరాన్ శాటిలైట్ లాంచ్ ఒకటి, ఇంకా ఇప్పుడున్న టెన్షన్ వాతావరణం ఇంకా ఎస్కలేట్ అవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయనా మీ అభిప్రాయం? అంటే ఐసీజే ఒక నిర్ణయం అంటూ ఇవ్వలేదు ప్రస్తుతానికి, కానీ ఇంటరిమ్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. మీరు గాజాలో ఉన్నటువంటి పాలస్తీనియన్లకు అర్జెంట్ గా వాళ్ళకు కావాల్సినటువంటి అత్యవసర వస్తువులన్నీ మీరు సరఫరా చేయండి, ఆహారం కానీ లేదా మందులు కానీ లేదా ఇతరత్ర వాళ్ళకి కావాల్సినటువంటి కీలకమైనటువంటి అవసరమైనటువంటి వస్తువులు ఇమ్మీడియట్ గా మీరు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వడం. రెండవది, అక్కడ జెనోసైడ్ జరగకుండా చూడవలసిన బాధ్యత మీది అని ఒక ఆర్డర్ ఇచ్చారు. జెనోసైడ్ చేస్తున్నారు అని మీరు ఇంకా నిర్ణయించలేదు. బహుశా అది ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఎప్పుడు నిర్ణయం వస్తుందో మనకు తెలియదు. సీజ్ ఫైర్ చేయండి అని కూడా చెప్పలేదు ఐసీజే. సీజ్ ఫైర్ చేయండి అని చెప్పకుండా మిగతా అంతా చెప్పారు. సౌత్ ఆఫ్రికా వెళ్ళింది ఐసీజేకి, కానీ మరి ఏ ముస్లిం దేశం ఎందుకు వెళ్ళలేదు? మరి ఇరాన్ ఎందుకు వెళ్ళలేదు? మరి జార్డన్ ఎందుకు వెళ్ళలేదు? ఈజిప్ట్ ఎందుకు వెళ్ళలేదు? సౌదీ అరేబియా ఎందుకు వెళ్ళలేదు? ఇది పెద్ద ప్రశ్న. అంటే ముస్లిం దేశాలకి ఎవరికి కూడా పట్టనటువంటి విషయం మరి సౌత్ ఆఫ్రికా నెత్తిన పూసుకొని ఎందుకు చేస్తుందో పెద్ద ప్రశ్న. సౌత్ ఆఫ్రికా ముందు నుంచి కూడాను, సౌత్ ఆఫ్రికా ముస్లిం దేశం కాదు, కానీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వాళ్ళ ప్రవర్తన అన్నది ముందు నుంచి కూడా చాలా విడ్డూరంగా ఉండింది. అది అంబాసిడర్స్ ని విత్డ్రా చేశారు, వాళ్ళ మీద చాలా తీవ్రంగా స్పందించారు. అలాగే ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ యూనియన్ అంతా కూడాను ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. ఐసీజే కూడా వెళ్ళారు. సో ఐసీజే బహుశా జడ్జిమెంట్ రావడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు. ఇజ్రాయెల్ మాత్రం బేఖాతరు చేస్తోంది, దీనేం పట్టించుకోవట్లేదు. ఐసీజేకి ఏం పవర్స్ లేవు, వాళ్ళు ఏం జడ్జిమెంట్స్ ఇచ్చినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ దేశాలు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఐసీజే ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వ్లాడిమిర్ పుటిన్ అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఎవరైనా అరెస్ట్ చేసే దమ్ములు ఉన్నాయా వ్లాడిమిర్ పుటిన్ని? వ్లాడిమిర్ పుటిన్, రష్యా దాన్ని బేఖాతరు చేసింది. అలాగే మనకు స్పాట్లీ ఐలాండ్స్ కావచ్చు లేదా 9 లైన్ కావచ్చు, దీనికి సంబంధించి కోర్స్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కాదు, బట్ అన్క్లాస్ కింద మనకు ఇతరత్ర మిగతా హేగ్ లో ఉన్నటువంటి మిగతా కోర్ట్, సివిలియన్ కోర్ట్ నిర్ణయం ఇచ్చింది. ఇదంతా ఫిలిప్పైన్స్ సంబంధించిన సముద్రమే అని చెప్తే కూడా చైనా దాన్ని బేఖాతరు చేసింది, దాన్ని ఏం పట్టించుకోలేదు. కాబట్టి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, యునైటెడ్ నేషన్స్ అన్నది ఎప్పుడో దానికి పవర్లెస్ ఆర్గనైజేషన్. అది ఊరికే ఒక చాటింగ్ కాఫీ క్లబ్ లాంటిది, అంతకు మించి ఏమీ లేదు, దాన్ని ఎవడో పట్టించుకోడు. కాకపోతే ఐసీజే చెప్పడంతో ఏదో కొంత దాని గురించి ఏదో అందరూ మాట్లాడతారు, కానీ అంతకు మించి ఏం లేదు. మనం దాన్ని గల్ఫ్ అందామా లేకపోతే దాన్ని మిడిల్ ఈస్ట్ అందామా లేకపోతే దాన్ని ఏమందామా అనే దానికంటే కూడా అరేబియన్ పెనిన్సులా అంటే సరిపోతుంది మనకు. ఎందుకంటే మనకు వెస్ట్ లోనే ఉంది కాబట్టి అది మనకు వెస్ట్ ఏషియా అనొచ్చు. కానీ బట్ లెట్ us సే దాన్ని అరేబియన్ పెనిన్సులా అందాం. బికాస్ అందరూ అక్కడ ఉన్న దేశాలు ఎన్నైనా అందరూ అరబిక్ భాష మాట్లాడతారు. తెలుగులో చాలా వరకు జర్నలిజంలో సార్, ఊరికే సరదాగా జర్నలిజంలో మేము వచ్చిన రోజు నుంచి కూడా మధ్యప్రాచ్యం అనేది తెలుగులో అన్ని పత్రికలు అందరూ వాడేదన్నమాట. మిడిల్ ఈస్ట్ ని తెలుగులోకి డైరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేశారు. మిడిల్ ఈస్ట్ అంటే ఈస్ట్ ఎవరికి? యుఎస్ నుంచి చూస్తేనేమో ఈస్ట్ అవుతుంది ఆ ప్రాంతం. సో మన నుంచి చూస్తే మళ్ళీ యూరోప్ కి ఈస్ట్, అదే యూరప్ కి వెస్ట్ కి వాళ్ళకి ఈస్ట్ అవుతుంది. సో మనమేమో దాన్ని అట్లా వాడుతూ వచ్చేసాం మధ్యప్రాచ్యం అని, మిడిల్ ఈస్ట్ అనేది. దాన్ని ఈ మధ్య కాలంలో కొంత వెస్ట్ ఏషియాని మార్చే ప్రయత్నంలో భాగంగా వెస్ట్ ఏషియాని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, పశ్చిమాసియా దేశాలు అంటున్నారు. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము అమెరికాకి సంబంధించిన విషయం సార్. యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన విషయంలో టెక్సస్ వర్సెస్ యుఎస్ అనేది ఇప్పుడు కనబడుతోంది. నిజానికి అక్కడ అమెరికాలో ఆయా రాష్ట్రాలకు అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్నాయి, చాలా ఫెడరల్ స్ట్రక్చర్లో వాళ్ళు ఉన్నారు. ఆయా రాష్ట్రాలు వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఖచ్చితంగా ఇండిపెండెన్స్ ఉంటుంది. టెక్సస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆర్డర్ ఇచ్చారు. బార్డర్స్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో అమెరికన్ గవర్నమెంట్, యుఎస్ అడ్మినిస్ట్రేషన్ నిజంగా ఫెయిల్ అవుతోంది, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. సో అని చెప్పి వాళ్ళు టెక్సస్ నిర్ణయం తీసుకొని వాళ్ళు బార్డర్ ఫెన్స్ని, చాలా బార్డర్ సెక్యూరిటీని పటిష్టం చేశారు. మైగ్రెంట్స్ మెక్సికో నుంచి వస్తున్నారో వాళ్ళకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఫెడరల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు
సమర్థంగా లేనప్పుడు స్టేట్స్ ఇంకా ముందుకు వచ్చేసి మేము కాపాడుకోవాలి కదా అనే ఒక స్థితిలోకి ఇప్పుడు టెక్సస్ వెళ్ళిపోయింది. అయితే ఆయన అబౌట్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. ఇట్ వాస్ ద స్టేట్స్ దట్ క్రియేటెడ్ ద యునైటెడ్ స్టేట్స్ అని మాట్లాడారు. యునైటెడ్ స్టేట్స్ అనేది ఏర్పడ్డదే స్టేట్స్ తోటి, కేవలం రాష్ట్రాల వల్ల మాత్రమే యునైటెడ్ స్టేట్స్ అనే పేరు వచ్చింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటున్నాము, దానికేం మీకేం అధికారాలు లేవు అన్న కోణంలో ఆయన ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఆ ఫాక్స్ న్యూస్లో వాటిలో వీటిలో ఇచ్చినవి. సో ఇది ఎక్కడికి వెళుతోంది అనేది ఒక క్వశ్చన్. స్టాండ్ విత్ టెక్సస్ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్లీజ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇవన్నిటి గురించి కూడా? ఈవెన్ నాకు ఆ బార్డర్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాం. మెక్సికో నుంచి విపరీతంగా ఇమిగ్రెంట్స్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని లోపలికి అలౌ చేయడము, దీని మీద ఆ పోరస్ బార్డర్స్ని క్లోజ్ చేయాలనే విషయం మీదనే చర్చ జరగడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా పోయిన వీడియో ఉంది. కరెక్ట్. మనకు అబాట్ అన్నటువంటి వ్యక్తి గవర్నర్ ఆఫ్ టెక్సస్ ఎవరైతే ఉన్నారో అదే సమయంలో మన భారతదేశంలో రిపబ్లిక్ డే పీరియడ్కి వచ్చారు ఆయన. ఇప్పుడు ఈ ఘటన అంతా కూడా జరుగుతోంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ యుఎస్ఏ కూడా ఫెడరల్ గవర్నమెంట్ జో బైడెన్ యొక్క ప్రభుత్వానికి అక్కడ వేసినటువంటి బార్డ్ వైర్ ఫెన్సెస్ ని తీసేయవచ్చు అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. సో బార్డర్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో, అంటే స్టేట్ లోపల మీరు ఏమైనా సెక్యూరిటీ మీరు చేసుకోవచ్చు, కానీ దేశ సరిహద్దులు అన్నవి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అంశాలు. స్టేట్స్ అన్నవి వాళ్ళకు ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ ప్రతిపత్తి ఉంటుంది. వాళ్ళకు ఏదో ఒక 4-5 అంశాల్లో మాత్రమే ఫెడరల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మిగతావన్నీ కూడాను మన దేశంలో కాకుండా ఆ రాష్ట్రాలకి చాలా ఇండిపెండెన్స్ ఉంటుంది. వాళ్ళ అంతర్గతమైన చట్టాలు వాళ్ళే చేసుకోవచ్చు, కానీ సరిహద్దులు మాత్రం ఫెడరల్ గవర్నమెంట్. సో ఫెడరల్ గవర్నమెంట్కి మీ అధికారం ఉంది, మీరు వెళ్ళి అది తీసేయచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినా టెక్సస్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే లక్షలలో మెక్సికో నుంచి జనాలు వచ్చేస్తున్నారు, ఇల్లీగల్గా వస్తున్నారు. సో ఈయన అబౌట్ చెప్పేది ఏంటంటే 28 క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయి మా స్టేట్లో, లీగల్ క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయి. లీగల్ క్రాసింగ్ పాయింట్స్లో వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఈ చట్టబద్ధంగా వాళ్ళు వచ్చి ఇక్కడ అజైలం సీకర్సో లేదా వాళ్ళు ఫలానా ఇష్యూ వల్లనో మా దేశంలో పర్సిక్యూషన్ ఉంది కాబట్టి మీ దేశంలో రాదలుచుకున్నామనో ఏదో కారణాలు చెప్పి వస్తే, కానీ లీగల్గా వస్తే మేము పర్మిట్ చేస్తున్నాం కదా. ఇల్లీగల్గా వీళ్ళు ఈ దేశంలో దూరితే కనుక డ్రగ్ ట్రాఫింగ్ దగ్గర నుంచి తీసుకొని టెర్రరిజం దగ్గర నుంచి నార్కాటిక్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇటువంటివన్నీ చాలా పెద్ద విషయాలు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళని ఆపుతాము అని చెప్పి ఆయన నిర్ణయం చేయడం జరిగింది. అంటే ఇది స్టేట్కిను ఫెడరల్ గవర్నమెంట్కి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక ఘర్షణ. ఇది ఆ దేశానికి మంచిది కాదు. అంతేకాదు ఈయనని సమర్థిస్తూ ఇంకొక 5-6 రాష్ట్రాలు ఈయన సమర్థనతో నిలబడ్డాయి. అవి ఫ్లోరిడా, ఓక్లాహోమా, సౌత్ డకోటా, మొంటానా, వర్జీనియా, జార్జియా. ఈ రాష్ట్రాలన్నీ కూడాను టెక్సస్ కి సమర్థిస్తూ నిలబడ్డాయి. అంతేకాదు వాళ్ళ పోలీస్ ఆఫీసర్లని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టేట్ లో ఉన్న బలగాలని, అసెట్స్ ని, బార్డ్ వైర్లు కావచ్చు, ఇతరత్ర ఏమేం కావాలనో, విజిలెన్స్ కావచ్చు, కెమెరాలు కావచ్చు, ఇవన్నీ కూడాను టెక్సస్ కి పంపిస్తున్నాయి. అంటే అందరు కూడా భయపడుతున్నారు, ఇక్కడ నుంచి ఇల్లీగల్ గా వచ్చే వాళ్ళతోటి ప్రమాదం ఉంది అని. ఈ రోజు పరిస్థితి అమెరికాలో ఏంటంటే ఎన్నో 5-స్టార్ హోటల్స్ అంతా కూడాను వీళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఫెడరల్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అక్కడ హోటల్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి. స్కూల్స్ ని మూసేశారు, స్కూల్స్ లో వీళ్ళని పెట్టారు. వీళ్ళకి ఎక్కడ పెట్టాలో ప్లేస్ లేనటువంటి పరిస్థితి ఈరోజు అమెరికాలో తయారైంది. ఇన్ఫాక్ట్ మన చికాగోలో సబర్బ్ లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో వాళ్ళ ఎవరైతే ఆ కౌంటీకి సంబంధించినటువంటి గవర్నర్ ఉన్నాడో అతను వీడియో రిలీజ్ చేశారు. మన ప్రాంతంలో చాలా ధనికులు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి మన దగ్గర అంతా, మనం ఓపెన్ హార్ట్ తోటి మనం పెద్ద మనసు చేసుకొని వీళ్ళని మన ఇళ్లలో పెట్టుకోవాలి అని చెప్పి మొదలు పెట్టాడు. ఓకే, అంటే ఆ దేశం ఎక్కడికి వెళ్తాం? లీగల్ గా వచ్చేవాళ్ళు కాదు, ఇల్లీగల్ గా వచ్చేవాళ్ళని తీసుకురావాలి అన్నటువంటి జో బైడెన్ యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయాలన్నవి WEF తో మనం లింక్ చేసి చూడాలి. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం బార్డర్లెస్ వరల్డ్, ప్రపంచం అంతా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వీళ్ళనందరినీ కూడా మేము కంట్రోల్ చేస్తాం అన్నటువంటి భావజాలం ఈరోజు జో బైడెన్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నాయి. యూరోప్ లో కూడా అదే పరిస్థితి. దానికి వ్యతిరేకంగానే ఉద్యమాలు జరుగుతున్నాయి. జార్జియా మెలోనీ రావడం కావచ్చు, బ్రెక్సిట్ కావచ్చు, మనకు ఇతరత్ర పోలాండ్ లో కావచ్చు, రష్యా ఈరోజు చాలా మందిని డిపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు రష్యాలో వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని రష్యా నుంచి బయటకు పంపించేస్తున్నారు. సో దీనికి వ్యతిరేకంగా WEF కి వ్యతిరేకంగా చాలా పోరాటాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అమెరికన్ బార్డర్స్ లో కూడాను
ఈ ఘర్షణ అన్నది దానివల్లే జరుగుతుంది. సో ఒక విధమైన డయాబాలిక్ టాక్సిక్ అజెండా మనం లాస్ట్ గ్లోబల్ రౌండప్ లో డబ్ల్యూఈఎఫ్ గురించి చాలా డీటెయిల్గా చర్చించుకున్నాం మనము. దాని యొక్క పర్యవసానమే ఈరోజు మనం టెక్సాస్ బార్డర్లో చూస్తున్నాం. రైట్. అండ్ నిజానికి ఇది చాలా బాధాకరమైనటువంటి అంశము. అండ్ మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్న అంశమే. ఈ రిలీఫ్ వర్క్స్ పేరిట, సేవా కార్యక్రమాల పేరిట, లేకపోతే ఎన్జిఓల పేరిట ప్రపంచవ్యాప్తంగా ఒక గుత్తాధిపత్యాన్ని తీసుకునే ఒక ప్రయత్నం జరుగుతుంది. స్పైడర్ వెబ్ లాగా ఇవన్నీ కూడా ఎన్జిఓలు పాకిపోయి ఉన్నాయి. అక్కడ అన్ని ప్లేసుల్లోనూ కూడా ఆ విధ్వంసక చర్యల్లో పాల్గొనడంలో కూడా వీళ్ళ కీలక పాత్ర ఉంది అనేది చాలాసార్లు మనం డిస్కస్ చేసిందే. ఎన్జిఓల పేరిట ఇంకోటి. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ వర్క్స్లో పనిచేస్తున్నటువంటి ఒకానొక సంస్థ మొన్నటి హమాస్ తీవ్రవాదులు ఏదైతే ఇజ్రాయెల్లో అటాక్ చేశారో ఆ ఇజ్రాయెల్లో వాళ్ళ పాత్ర కూడా ఉంది అన్న ఒక ఆరోపణ రావడము, ఇది నిజంగా చాలా పెద్ద అంశం. ఇది అఫ్కోర్స్ అమెరికా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే ఫండ్స్ని ఆపేసింది. అమెరికన్ గవర్నమెంట్ తీసుకుంది ఆ నిర్ణయము. ఫండ్స్ని ఆపేయడం అనేది నాకు తెలిసి ఒక జస్ట్ రియాక్షన్ మాత్రమే. బట్ నిజానికి వాళ్ళు చేస్తున్న చర్యలు ఎంత తీవ్రమైనవి, ఎంత దారుణమైనవి అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఏకంగా ఐక్యరాజ్య సమితి సహాయక చర్యల్లో భాగంగా పనిచేసే వాళ్ళు ఉగ్రవాదులకు సపోర్ట్గా నిలిచి ఉగ్రవాదులకు వంత పాడుతూ వాళ్ళ కోసం పనిచేస్తున్నారు అనే మాట తీవ్రమైంది. ఇది కేవలం ఇజ్రాయెల్కే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈవెన్ మన దేశంలో కూడా అంత అశాంతియుతమైనటువంటి సంఘటనలు ఏమైనా జరిగిన వాటిలో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవాలా లేదా సార్? చెప్పండి ప్లీజ్. తప్పకుండా. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ అన్నటువంటి ఆర్గనైజేషన్ గాజాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అక్టోబర్ 7th జరిగిన దాడిలో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ హింసలు చేశారు అని చెప్పి ఇజ్రాయెల్ చెప్పడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ చాలా రీసెర్చ్ చేసింది, ఎవరెవరు వచ్చారో వాళ్ళ సీసీటీవీ ఫుటేజెస్, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి ఇవన్నీ కనుక్కుని చాలా రోజులు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈ విషయం బయట వెల్లడించడం జరిగింది. అంటే యుఎన్ ఏజెన్సీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా దీంట్లో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చర్యల్లో వాళ్ళు పాల్పంచుకున్నారు. ఈ మరణకాండంలో వాళ్ళు కూడా హస్తం ఉంది, వాళ్ళ హస్తం కూడా ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది రాగానే అమెరికా వాళ్ళకి ఫండింగ్ అనేది విత్డ్రా చేయడం జరిగింది. మనం చూస్తే కనుక ఈవెన్ ఆంటోనియో గుటెరెస్ కూడా ఆయన గాజాలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నాడు, ఆయన ఏడుస్తున్నాడు. అక్కడ రఫా బార్డర్ దగ్గరికి వెళ్ళి దీని వెనకాల పాపం ఎన్ని వేల మంది చనిపోతున్నారో, వాళ్ళకి ఎంత కష్టాలు ఉన్నాయో అంటే చాలా ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మళ్ళీ అదే వ్యక్తి అక్టోబర్ 7 చనిపోయినటువంటి 1100-1200 మంది ఇజ్రాయలీ చనిపోయిన దాని గురించి ఆయన ఎందుకు స్పందించలేదు? ఏదో వాళ్ళ ఆఫీసు ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోయిందా? ఈయన ఎందుకు వెళ్ళి ఆ కుటుంబాలని పరామర్శించలేదు? అక్కడ జరిగినటువంటి విధ్వంసం స్వయంగా ఎందుకు చూడలేదు? కాబట్టి యునైటెడ్ నేషన్స్ కూడా ఇప్పుడు క్రమేపీ మనం చూస్తే కనుక అది కూడాను ఒక విధమైన టాక్సిక్ లెఫ్టిస్ట్ భావజాలంతో నిండిపోయినటువంటి విషయం చూస్తున్నాం. WHO అన్నది నిజంగా ఇది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద డిక్లేర్ చేయాలి అని చెప్పి చాలా మంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. WHO కంప్లీట్ గా చైనాకు ఒత్తాసు పలికిన విషయం మనకు తెలుసు కరోనా వైరస్ వచ్చినప్పుడు. అలాగే మనకు ఇతరత్ర అంశాల్లో కూడాను వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పెట్టేటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు నిర్ణయించేటువంటి స్టాండర్డ్స్ ఏవి ఉన్నాయో అవి ప్రపంచం అంతా కూడా పాటించాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తున్నారు. వాళ్ళు దేని ఆధారంగా చేస్తున్నారు? ఒక కండిషన్ ఉంది అంటే ప్రతి దేశంలో అదే పని చేయక్కర్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు జస్ట్ సింపుల్ తీసుకుందాం, బ్లడ్ ప్రెషర్ తీసుకుందాం ఆర్ షుగర్ తీసుకుందాం. ఇవి ఒక దేశంలో ఉన్న స్టాండర్డ్స్ ఇంకో దేశంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే జనాభాల యొక్క వాళ్ళ హైట్, సైజు, వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ డిఎన్ఏల ఆధారంగా ప్రతి దేశంలో కొంత డిఫరెంట్ దానికి పారామీటర్స్ ఉంటాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఒకటే వాళ్ళు పారామీటర్ పెట్టాలి అని నిర్ణయిస్తున్నటువంటి WHO, అలాగే మనకు ఇతరత్ర యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ ఏజెన్సీస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఆధిపత్యం చెలాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని ఎవరు ఎన్నుకున్నారు? ఎవరు ఎన్నుకోలేదు. కానీ వీళ్ళందరూ కూడాను క్రమేపీ ఈ WEF యొక్క అజెండాను ముందుకు తీసుకెళ్తున్నారు. WHO అయితే కంప్లీట్ గా చైనా WEF కంట్రోల్లో ఉన్నద విషయం మనకు తెలిసిందే. కాబట్టి యునైటెడ్ నేషన్స్ లో చాలా వింగ్స్ అన్ని కూడాను ఒక విధమైనటువంటి కంప్లీట్ లెఫ్టిస్ట్ ఐడియాలజీ తోటి నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాయి. అది చాలా ప్రమాదంగా ఉన్నది. అన్ఫార్చునేట్లీ ఈ ఘటనలో వాళ్ళు బయట కూడా పడ్డారు. అంతటి మారణకాండకి కూడా జరుగుతున్నప్పుడు కూడా దాంట్లో వీళ్ళ హస్తం ఉంది అంటే కనుక మనం ఏం చెప్పాలి, ఇంకెవరిని నమ్మాలి అన్నది పెద్ద ప్రశ్న. రైట్.
రైట్ సార్, మరొక పాజిటివ్ అంశం ఉంది. అది ఇండియన్ స్టాక్ మార్కెట్. భారత స్టాక్ మార్కెట్ ఈరోజు ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన పెద్దదైన స్టాక్ మార్కెట్లో ఒకటిగా 4th పొజిషన్లో నిలిచింది. ఇది చాలా గొప్ప అంశంగా అందరూ అభివర్ణిస్తూ ఉన్నారు. ఒకసారి యాజ్ అన్ ఎకానమిస్ట్ మీరు ఈ స్టాక్ మార్కెట్ పెరుగుదల గురించి మీరు ఏం చెప్తారు? అండ్ ఇదంతా కూడా కోర్స్ కొన్ని స్పెక్యులేషన్స్ ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి అని చాలామంది స్టాక్ మార్కెట్స్ విషయంలో, ముఖ్యంగా ఎకానమిస్టులు కూడా అందరూ ఒక ఏకతాటిపైన మాట్లాడిన సందర్భాలు నేను చూడలేదు. బట్ అసలు స్టాక్ మార్కెట్ సిగ్నిఫికెన్స్ ఏంటి? నిజంగా పెద్ద స్టాక్ మార్కెట్గా ఉండడం వల్ల దేశానికి ఒనగూరే ప్రయోజనం ఏంటి? అట్లాంటి అంశాలు ఏమైనా చెప్పగలుగుతారు? మనకు ఒక సంవత్సరం లోపు 60,000 నుంచి 70,000 దాకా సెన్సెక్స్ వెళ్ళిపోయింది భారతదేశంలో. 70,000లో ఉన్నాం. చాలా మంది ఏమంటున్నారంటే ఈ సంవత్సరంలో 80,000 ఈజీగా టచ్ అవుతుంది అని అంటున్నారు. సో సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపు 1,00,000 టచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశంలో ఒక విధమైనటువంటి పటిష్టమైన నేతృత్వం ఉండడము, ఇక్కడ మన ఎకానమీ స్టేబుల్ గా ఉండడము, మన జీడిపి గ్రోత్ అన్నది G20లోనే అందరికంటే చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నటువంటి జీడిపి మన దేశంలో ఉండడము, ఇది మొదటి కారణం. రెండవది, ప్రపంచవ్యాప్తంగా ఒక విధమైనటువంటి సంక్షోభం ఉండడము, ఒక రెసిషన్ లాంటి పరిస్థితులు రావడము, దాంతో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటే మనం సురక్షితంగా ఉంటాము అని నిర్ణయించుకొని ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక భారతదేశం ఒకటే ఆశాకిరణంగా ఉంది కాబట్టి వాళ్ళ ఫండ్స్ ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నటువంటి విషయం రెండవ విషయం. క్రమేపీ భారతదేశంలో పెట్టుకుంటున్నారు. మూడవ విషయం ఏంటంటే చైనా క్షీణిస్తున్నది. చైనా క్షీణించడంతో, చైనా యొక్క స్టాక్ మార్కెట్స్ దెబ్బతినడంతో క్రమేపీ అక్కడ గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ అక్కడి నుంచి విత్డ్రా అయిపోతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ జేపీ మార్గన్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర ఇటువంటి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ అన్ని కూడాను చైనాని నెగిటివ్ గ్రేడ్ తీసుకువెళ్ళాయి. దానిలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ క్రమేపీ అక్కడి నుంచి తీసేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 30 ఏళ్లలో చైనాలో నెగిటివ్ ఎఫ్డిఐ గ్రోత్ గత సంవత్సరంలో చూసాము. అంటే ఆ దేశంలో వచ్చేటువంటి ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఆ దేశంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆ దేశం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రమారమి $3 ట్రిలియన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాయని మనకు తెలుస్తోంది. చైనా యొక్క మోడల్ ఎలా ఉండేదంటే ఇన్వెస్టర్స్ అందరూ హాంకాంగ్ వచ్చేవాళ్ళు. హాంకాంగ్ సపరేట్ రూల్స్ ప్రకారం ఉండేది కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ లా పనిచేసేది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేస్తే హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో పైసలు చైనాలో వాళ్ళు తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు. హాంకాంగ్ని ఎప్పుడైతే వీళ్ళు కంప్లీట్గా కబళించుకున్నారో దాంతో హాంకాంగ్ మీద కూడా అందరికీ నమ్మకం పోవడంతో అక్కడి నుంచి విత్డ్రా చేయడం మొదలుపెట్టారు. హాంకాంగ్ 4వ స్థానంలో ఉండింది. ఇప్పుడు హాంకాంగ్ మన కింద పడిపోయింది, మనం ఆ స్థానానికి వచ్చాము. మనకంటే పైన ఉన్నది అమెరికా, చైనా, జపాన్, 3 ఉన్నాయి మనకంటే పైన. జపాన్ని మనం రాబోయే ఒక 3-4 సంవత్సరాల్లో జపాన్ కూడా అధిగమించబోతున్నాం. చైనా కూడా క్షీణించబోతోంది, ఎందుకంటే చైనా నుంచి డీకపుల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. చైనా చాలా చాలా సంక్షోభంలో ఉంది కాబట్టి బహుశా మనం చైనా దాకా వెళ్తామో లేదో మనం చెప్పలేం, కానీ డెఫినెట్లీ మనం టాప్ 3లో మనం ఉండబోతున్నాము. రాబోయే 2-3 సంవత్సరాల్లో టాప్ 3లో మనం ఉండబోతున్నాము. కాబట్టి ఇదంతా కూడాను మార్కెట్ సెంటిమెంట్ ఒకటి, మన దేశం యొక్క పటిష్టత, మన ఎకానమీ యొక్క పటిష్టత, మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు కంప్లీట్ గా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి, దీని యొక్క రిఫ్లెక్షనే ఈ రోజు మనం 4వ స్థానంలో నిలబడ్డం అనేది మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా విషయాలు మనం మాట్లాడాము. వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.